తెలియనటువంటి క్రైస్తవ లోకం అంటూ ఎవ్వరూ ఉండరు. ఏముంటుంది అక్కడ? చాలా అద్భుతమైన విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉందంటే అక్కడ, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్ అండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా ఫ్యామిలీలో అందరికంటే దేవుడి నన్ను హెచ్చించాడు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఖచ్చితంగా మా ఫ్యామిలీలోనే కాదు, మా యొక్క వంశములోనే దేవుడు నన్ను హెచ్చించాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా వంశంలోనే కాదు, మా ఊర్లోనే నన్ను బహుగా హెచ్చించాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుంది ఇదంతా కూడాను అంటే దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఇంకా మనకి అన్నీ సూపర్గా ఉంటాయి. ఈ మాటలన్నీ కూడా ఏమని ఉంటాయంటే, ఈ 14వ వచనం వరకు మీరు చదువుకుంటా వెళ్ళిపోయినట్లయితే అక్కడ దీవెనలు ఉంటాయి. ఏముంటాయంటండి? దీవెన. అందరికీ కూడా కావాల్సిందేంటి? శాపమా? సర్వనాశనంలోంచి సర్వ సమృద్ధిలోకి. ఎంత సింపుల్ అంటే, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నట్లయితే, ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫలితాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. మీరు ఈ యొక్క వాక్యం వింటూ ఉండగానే సర్వ సమృద్ధిలోకి నడిపించబడతారు. మీరు ఏ విషయంలో సర్వనాశనం అయిపోయారో, ఏ విషయంలో సర్వం కోల్పోయారో, ఏ విషయంలో సర్వం నష్టపోయారో దయచేసి జాగ్రత్తగా గమనించినట్లయితే సర్వ సమృద్ధిలోకి నడిపించబడటానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఈరోజు మీకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటే ఏంటి? కలుగును, నీకు వస్తాయి, నువ్వు పొందుకుంటావు, నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఆ విధంగా జీవిస్తావు. ఎలాగా? దీవెనకరమైన జీవితం, సమృద్ధి అయినటువంటి జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. బ్రదర్, నేను ఆల్రెడీ సమృద్ధికరమైన జీవితం జీవిస్తున్నాను అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఏదో లోటు, ఏదో సమస్య, ఏదో బాధ. సర్వ సమృద్ధి వేరు, సమృద్ధి వేరు, లోటు వేరు. ఏమో వింటున్నారా? చూడండి, లోటు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 10,000, మీ ఖర్చు 15,000 అనుకోండి. మీరు ఎలాగుంటారు? లోటులో ఉంటారు. మీ జీతం 10,000, మీ ఖర్చు 10,000. అప్పుడు మీరు ఎలాగుంటారు? ఎలా ఉంటారు? సమృద్ధిలో ఉంటారా? రొటీన్లో ఉంటుంది అనమాట. వచ్చింది వెళ్తుంది అంతే, ఎప్పుడు అదే లెవెల్ వెళ్ళిపోతుంటారు జీవితం. కానీ మీ జీతం 10,000, మీ ఖర్చు 8,000. అప్పుడు ఎలాగుంటుంది మీకు? పర్వాలేదు బ్రదర్, సమృద్ధిగానే ఉన్నది అంటారు. మీ జీతమేమో 10,000, ఖర్చు 1,000 రూపాయలు అనుకుందాం. అప్పుడు ఎలాగుంటారు మీరు? సర్వ సమృద్ధిలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఖర్చు 10,000 ఉంటే నీ జీతం 1,00,000 రూపాయలు ఉండాలి. ఆమేన్. దాన్ని సర్వ సమృద్ధి అంటారు. నీ అవసరానికి మించి, బైబిల్ ఇంకో మాట ఉంటుంది ఏంటంట, పాతది మిగిలి ఉండగానే కొత్త రాబడి. అబ్బా, ఎక్కడన్నా ఇది అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? బ్రదర్, ఇవాళ తారీఖు 26 కదా, ఈ నెల జీతం ఇంకా ఉన్నది నా దగ్గర, ఇంకో 4-3 రోజుల్లో కొత్త జీతం వస్తుంది, అది వచ్చేంత వరకు కూడా ఇది నాకు మిగిలే ఉంటుంది అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ బ్రదర్, 5 రోజులు అయింది అప్పు చేసేప్పుడే, ఎందుకంటే 1 తారీఖు జీతం వస్తుందని చెప్పి ముందుగానే దాన్ని ఏమంటారు? లోట్లో ఉన్నావు అన్నమాట. నువ్వు లో బడ్జెట్లో ఉన్నావు. దేవుని ఉద్దేశం అది కాదు. నువ్వు సమృద్ధిలో జీవించాలి. మామూలు సమృద్ధి కాదు, సర్వ సమృద్ధి. హల్లెలూయా.
దేవుని మాటను విన్నట్లయితే ఒక్క నైట్లోనే నీ జీవితం సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురు గారు చూడండి, రాత్రంతా కష్టపడ్డాడు, అలసిపోయాడు, నష్టపోయాడు, మరి శరీరంలో ఉన్న సామర్థ్యం అంతా అయిపోయింది, ఓపిక అంతా అయిపోయింది, అన్ని ప్రయత్నాలు విఫలం అయిపోయి సర్వనాశనం అయిపోయాడు అని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలని. అంతే కదా, ఒక్క చేప కూడా పడలేదు. ఎక్స్పర్ట్, గొప్పవాడు, తెలివైనవాడు, తనకున్న జ్ఞానాన్ని అంతా ఉపయోగించాడు, సామర్థ్యాన్ని ఉపయోగించాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ చూస్తే ఫలితం లేదు. ఎంతో పని చేసి ఫలితం లేకపోతే ఏమైనట్లు లెక్క? ఎంతో వ్యాపారం చేసి నువ్వు నష్టపోయినట్లయితే ఏమైనట్లు లెక్క? సింపుల్గా మన భాషలో సర్వనాశనం అయిపోయామండి అంటుంటారు కదా, లాస్ అయిపోయామండి, నష్టపోయామండి. కానీ ఆ మాటలు ఇక్కడ కనిపించట్లేదు. కానీ మనకి పేతురు గారి యొక్క జీవితం ఎలాగున్నదంట? ఖచ్చితంగా లాసిపోయినట్టుగానే, నష్టపోయినట్లుగానే. ఎంత నష్టపోయాడంట ఆయన? ఇప్పుడు బోట్ అంతా తిరిగిందంటే ఎంత ఎనర్జీ అవ్వ ఉంటుంది, ఎంత సమయం అవ్వ ఉంటుంది, ఇవన్నీ లాసిపోయాడు ఆయన. కానీ వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏమన్నాడంటే 2 మాటలు, నీ దేవుడని యెహోవా మాట నీ నా, ఈ 3 చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోవాలన్నమాట. వినిన ఎడల, వినిన అంటే అర్థం ఏంటంటే అంటే మీరు వింటలేదా రోజును? అయ్యో, తెల్లారు కాడ నుంచి ఆ టీవీ ఆన్లైన్ ఉంటుంది, ఏ పని చేస్తున్నా సరే కదా. ఆ యేసుప్రభు పాటలే ఉంటాయి ఎప్పుడు కూడాను, యేసుప్రభు మాటలే ఉంటాయి ఎప్పుడు కూడాను. దాని మాటలు దానియే, మన మాటలు మనయే. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక సింహము అడవిలో వెళ్తూ ఉన్నదంట. అయితే అదే అడవి గుండా వెళ్తున్నటువంటి సమయంలో ఒక కుందేలు ఏం చేసిందంటే చక్కటి పిల్లలు పెంచుకున్నది, చక్కగా పిల్లలు పుట్టాయి, ఒక హోల్ లోపల పెట్టింది. ఈ తల్లి కుందేలు ఏం చేసిందంటే పిల్లలకు ఆహారం తేటాకి వెళ్తూ ఉంది. కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. ఏంటంటే, ఏయ్ జాగ్రత్తగానండి, చెప్పేది ఏంటంటే, నేను బయటికి వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు అని పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంట. అయితే ఈ కుందేలు పిల్లలు లోపల ఉన్నాయి అన్నిని. కానీ ఒకటి ఏం చేసింది, చక్కగా అద్భుతంగా ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉంది, మా అమ్మ వెళ్ళొద్దు అన్నది అని చెప్పి అదేం చేసింది, వెళ్తే ఏమవుతుందని బయటకు వచ్చిందట. ఈ మిగతా పిల్లలన్నీ పిలుస్తున్నాయంట, ఏ అమ్మ చెప్పింది వెళ్ళొద్దని బయటికి, అమ్మ చెప్పిందా అంటే ఏం కాదు అంటే ఈ లోపల ఏం చేసిందంట, వచ్చి సింహం వేటాడిందంట. వేటాడితే దొరికేసింది అది. కానీ వేరే పని ఉన్నట్టు వాళ్ళు ఏం చేసిందంటే సింహం, సరే మళ్ళీ వచ్చి దీని సంగతి చూద్దామని చెప్పి ఆ కుందేలు పిల్లని అక్కడ పెట్టి కాపలాగా ఎవరిని పెడతారని చెప్పేసి అటు వెళ్తాను నాకు కనిపించి కాపలా పెట్టిందంట. ఈ లోపల సింహం వెళ్ళి ఏదో పని చూసుకుని వచ్చేసేపటికి ఈ కుందేలు పిల్లకి చెవి లేదంట. ఏం లేదంట, చెవి లేదంట. అప్పుడు ఈ సింహం అడిగిందంట, దాని చెవి ఏది అంటే ఈ నక్క అన్నదంట, ఏమో దానికి చెవి లేదు అన్నదంట. చెవి లేదా అని చెప్పప్పుడు ఈ కుందేలు, మరి చెవి ఉన్నదో లేదు ఎవరికి తెలుస్తుంది, దాని కన్న తల్లికి తెలుస్తుంది కదా. వెంటనే ఈ కుందేలుని తల్లి ఎక్కడుందో పిలిచిరామని చెప్పి, అంటే రాజుగారు కదా మరి సింహం, వెంటనే ఆ తల్లిని పిలిచారంట. పిలిస్తే ఆ తల్లి చూసిందంట, పిల్ల చూస్తే చచ్చిపోయింది. వెంటనే అప్పుడు అడుగుతున్నదంట సింహం, ఇదిగో నీ పిల్లకు పుట్టినప్పుడు ఏముంది, చెవి ఉంది కదా, నేను చూశాను. కానీ ఈ లోపల నీ అక్క ఏం చేసింది, దానికి ఆకలేసిందేమో, చెవి తినేసింది. ఎవరిది, కుందేలు పిల్లది. కానీ అదేమంటుంది, చెవే లేదు అంటుంది. అసలు ఈ తల్లి ఏం చెప్తుందో చూద్దారని చెప్పి తల్లిని పిలిస్తే తల్లి వచ్చినట్టున్నదంట, దీనికి చెవి ఉన్నదా లేదంటే ఆ తల్లి కూడా అదంట చెవి లేదు దానికి అన్నదంట. దానికి చెవి ఉండుంటే ఇలా బయటకు వచ్చేది కాదు, చెవి ఉండుంటే బ్రతికేది. హల్లెలూయా. ఈ చెవి గురించి మాట్లాడతలేదు తల్లి. ఏ చెవి గురించి మాట్లాడుతుంది, మాట వినే చెవి. హల్లెలూయా, హల్లెలూయా. పైకి కనిపించే చెవుల గురించి నేను మాట్లాడతలేదు, నా మాట వినే చెవి దానికి ఉంటే నా మాట వినేది, బయటకు వచ్చేది కాదు, బ్రతుకుండేది. కాబట్టి మామూలు చెవి ఉంటే ఎంత, పోతే ఎంత, ప్రాణం అయిపోయింది. నిజంగా దానికి చెవి లేదు, నా మాట వినే చెవి లేదు, కాబట్టే ఈరోజు నా స్థితిలో ఉన్నదని చెప్పి ఆ తల్లి అన్నదంట. ఈరోజు మనలో చాలామంది ఈ విధంగా దేవుని మాట విన్నట్లయితే నీ జీవితంలో ఈ సర్వనాశనం అయ్యేటువంటిది కాదు, రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి దాన్ని కాదు, ఆ వ్యాపారంలో నష్టపోయే వ్యక్తివి కాదు, ఆ తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకునే వ్యక్తివి కాదు నువ్వు. ఈ నష్టాలు ఎందుకు జరిగాయంటే ఎవరి మాట అయినా మనం ఇంకా
కదా. మనదే కరెక్టు, మన మార్గమే కరెక్ట్ అని ముందుకెళ్ళిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటండి, బాధపడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో చూసినట్లయితే, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది. ఇవన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 1 నుంచి 14 వచనాల వరకు మీరు చదివినట్లయితే ఇది తెలియని క్రైస్తవ లోకం ఉండదు. ఇది మనకు సంబంధించినటువంటి భాగం కదా, ప్రతి క్రైస్తవుడికి సంబంధించింది. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో దీవించబడాలి, మన అన్ని విషయాల్లో ఆశ్రయించబడాలి, బలపరచబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పిల్లలుగా, మీలో చాలామంది మీ పిల్లలు దీవించబడాలనుకుంటారా, పాస్ అవ్వాలనుకుంటారా, అభివృద్ధి చెందాలనుకుంటారా? దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. మనం దీవించబడాలి, ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. చూడండి, ఇక్కడ 4వ వచనం, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడును, నీ గంప పిండి పిసుకు తొట్టే దీవించబడును. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీరు ఇవన్నీ చదువుకోండి సావకాశం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మొదటి 14 వచనాలు అన్నీ చదివినట్లయితే ఏమి కనిపిస్తూ ఉంది అక్కడ? దీవెన. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా, ఏంటది? దీవెన. కాబట్టి మీరు మీ నెత్తి మీద మీరు చేసుకుని ఏం చెప్పాలి తెలుసా? ఐ ఆమ్ బ్లెస్డ్. నేను దీవించబడతాను కాదు, ఆల్రెడీ ఐ ఆమ్ బ్లెస్డ్. నేను దీవించబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకుంటే మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. అంతగా నాకు ఇంకా దీవెన వస్తుంది, దీవెన కోసం ఎదురు చూస్తున్నాను. ఈ లాంగ్వేజ్ నేను వాడను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎదురు చూడవలసిన అవసరం మనకు లేదు, ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎఫెసీ 1:3 ప్రకారం ఏముంది తెలుసా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడిపోయింది. దేవుడు అనుగ్రహించేశాడు, ఇచ్చేశాడు. థ్యాంక్ యూ జీసస్. సరే, 14 వచనాలు అయిపోయి 15 వచనంలోకి వద్దాం. మనం ఏమున్నది అక్కడ? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం, నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అమ్మా, ఎంత చిన్న విషయం తెలుసా? వినని అంటే అక్కడ ఏముంది? అక్కడ తేడా, నీ ముందుంటే వేరే వచ్చింది, నా ముందుంటే అర్థం మారిపోయింది. అర్థమైందా? వినినా అంటే నిన్ను ముందు పెట్టాను అనుకో, అన్ని దీవెనలే. లేదు, విన్నాను అంటే నేను ముందుంటాను అంటే ఏంటంట? అన్ని శాపాలు. చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. వినినా అంటే ఏంటంటే దేవుడు చెప్పినట్టు ఏంటంటే నీదే, నీ మాటే, నువ్వే ముందు, నువ్వేదంటే అదే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ మాటే నా మాట అంటే వినటం అనమాట. అంటే దేవుని ముందు పెట్టుకోవటం, నీ ముందు ఉండటం. నేను వెనక్కి పెట్టేసేసి నీ చూసారా, మారిపోయింది చూసారా? ఎవరు ముందు ఉండాలి? నీ ముందు ఉండాలా, నా ముందు ఉండాలా? కొంచెం చదువుకున్న వాళ్ళైతే చదువుకోవాల్సిన లేదు, ఏముంది, అర్థమవుతుంది కదా. వినటం అంటే ఏంటంటే దేవుడు చెప్పింది, ఇంకా ఆయన చెప్పింది, ఆయన మాట అంతా కూడా ఆయన ఇష్టానుసారంగా నడవటమే వింటాం అనమాట. అలా కాకుండా వినని ఎడల అంటే ఏంటంటే నేను ముందుంటాను, నా ఆలోచనే, నా ఇష్టమే, నాకు నచ్చిందే నేను చేస్తాను అని ముందుకెళ్ళిపోయినట్లయితే, వినకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. చదువుకుంటూ ముందుకెళ్తాం. ఈ శాపములన్నీ నీకు సంభవించును. అబ్బా, వింటే దీవెన, వినకపోతే శాపం. చూసారా ఏంటంటే? వింటే దీవెన, వినకపోతే శాపం. చూద్దాం ఏమవుతుందో. 16వ వచనం, పట్టణంలో మీరు శపించబడతారు, పొలంలో మీరు శపించబడతారు. చూసారా, జీవితంలో ప్రతీదీ ఎందుకని ఇలా జరిగిపోయింది అని అనుకుంటారు, కానీ నేను ఎక్కడ దేవుని మాట జవదాటిపోయినా, ఎక్కడ దేవుని విషయంలో నేను తోలనాడనా, ఎక్కడ దేవుని పక్కన పెట్టానా అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. మరలా ఏం చేస్తారంటే దేవుడిని అడుగుతారు, ప్రభు ఎందుకు నాకు ఈ నష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇలా జరిగింది
అంతేగా నువ్వేం చేసావు, అసలు ఎక్కడ దేవుడిని పట్టించుకున్నావా లేదా అనేటువంటిది ఎప్పుడన్నా గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు, చక్కగా చల్లని పూట వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నంత సహవాసం అద్భుతంగా జరుగుతున్నంత కాలం ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా? అంటే దేవుడి మాట వినినంత కాలం ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా? దేవుడి మాట వినినంత కాలం కష్టం వచ్చిందా? దేవుడి మాట వినినంత కాలం నష్టం వచ్చిందా? దేవుడి మాట వినినంత కాలం సిగ్గు వచ్చిందా? చెప్పాలి. దేవుడి మాటకి బదులు వేరొకటి వినటం ప్రారంభించారు. అన్యస్వరం, తెలియని స్వరం, కొత్త స్వరం. ఎప్పుడైతే సైతానుగాడి మాట వినటం ప్రారంభించారో దేవుడికి దూరం అవటం ప్రారంభించారు, దేవుని సన్నిధిని కోల్పోవడం ప్రారంభించారు. వాళ్ళ జీవితంలో నాశనానికి ఎంట్రన్స్ ఎక్కడొచ్చిందంట? వినకూడదు వినటం వల్ల. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలా వాక్యాలు యూట్యూబ్ లాట్లో వస్తుంటాయి. కొంతమంది ఏమంటారంటే అసలు మాటలకు పవర్ లేదంటారు. ఇంకా నోరు కుట్టేసుకోండి బెటర్ కదా, మాట్లాడదాం ఎందుకు కదా? పవర్ లేనప్పుడు ఇంకెందుకు మాట్లాడదాం? పవర్లెస్ కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? జీవ మరణాలు నాలుగు వశం. హల్లెలూయా. ఎజ్కేల్ తోటి మాటకు పవర్ లేనప్పుడు నువ్వేళ్ళతో ఇలాగను అలాగవుతాయని చెప్పాలి కదా. మరి ఏమంటున్నాడు? నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు పైకి వస్తా కాబట్టి నువ్వు కష్టపడు, ఆ ఎముకలన్నీ పోజేసి వాటిని దగ్గర పెట్టు, అప్పుడు నేను చేస్తానని చెప్పవచ్చు కదా. అదంతా మానేసి నరపుత్రుడా ఏం చేయాలంట? నువ్వు స్వరం ఎత్తి మాట్లాడు. అదేంటి స్వరానికి పవర్ లేనప్పుడు స్వరాన్ని ఎందుకు వాడుకుంటున్నాడు దేవుడు? వింటున్నారా? హల్లెలూయా. సమస్తము దేవుడు ఎలా చేశాడంట? నోటి మాటతోటి. అంటే దేవుడి మాటలకు పవర్ ఉంది, మాటకు పవర్ లేదా? నువ్వెవరు? ఆయన సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు రోల్ గోల్డ్ ఉంగరం పెట్టుకుంటాడు ఎక్కడన్నా? ప్రతిదీ పవర్ఫుల్ ఉంటుంది లేదా? మరి నువ్వెవరు? ఇమేజ్ ఆఫ్ గాడ్ నువ్వు. హల్లెలూయా. యేసుప్రభు అంటే తెలుసా? నా వంటి కార్యాలు కాదు, నాకంటే గొప్ప కార్యాలు. అంటే ఆయన పలికితే కలిగిన నువ్వు పలికితే కలగదా? ఏం అర్థమవుతుందా? కాబట్టి నీ మాటకు పవర్ ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే తీసుకెళ్తూ దేవుడు చెప్పాడో విన్నాడో, ప్రభువా నాకు అంత లేదులే, అంత సీన్ లేదులే అని అంటున్నాడు ఆయన. దేవుడు చెప్పినట్టు చేశాడు. పలికితే ఆయన పలికితే ఎంత సమూహం వచ్చిందండి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్ అంతాను? దేవుడు చెప్పినట్టు విని పలికాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ యూట్యూబ్లో మాట్లాడబెట్టి, లేనిది ఉన్నట్టు పలకటం. మామూలు మాటకే పవర్ లేదంటే అసలు లేనిది ఉన్నట్టు పలికితే ఇంక పవర్ ఎక్కడొస్తుంది కదా? ఇప్పుడు ఉన్న మాట సత్యానికే పవర్ లేదన్నప్పుడు మరి ఇంకా అసలు లేని దాన్ని పలికితే ఇంక పవర్ ఎలాగొస్తుంది? అదే మన దేవుని గొప్పతనం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 28వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం, నీ గర్భఫలం నీ భూపంట ఆవులు నీ గొర్రెల మేకలందరూ శపించబడతాయి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడతావు, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించదు. అబ్బో, యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకు వచ్చును. 22వ వచనం చూద్దాం. యెహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను. అయ్యి బాబోయ్, జ్వరము కూడా శాపం అంటే నమ్ముతారు మీరు? నేను చెప్పట్లేదు, ఈ బైబిల్లో రాయబడిన వచనాలు ఇవన్నీ కూడాను. జ్వరము కూడా ఒక, అయ్యో బ్రదర్ రాత్రే జ్వరం వచ్చిందాక అయితే నాకు మీద శాపం ఉన్నదా? ఎంత భయము. గమనించాలి ప్రియులారా. దేవుని నమ్ముకున్నా కూడా, దేవుని వాక్యానికి లోపడ్డా కూడా నీ మీదకు జ్వరం వచ్చిందంటే అది శాపము కాదు. దాది నీ మీద దాడి చేయడానికి వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? వ్యతిరేకించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నీకు నాకు సంబంధం లేదని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళినప్పుడు పేతురు అత్త మీద జ్వరం వచ్చింది. శాపంతో ఉంది మీ అత్తగారు, దూరంగా ఉండు అన్నాడా? మరి ఏమన్నాడు? గద్దించాడు వెంటనే. నీకు దేవుని వాక్యం నీలో ఉంటే, ఒకవేళ నీ దగ్గర జ్వరం వచ్చినట్లయితే ఏం చేయాలి? తోక ముడుచుకుని పోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మెసేజ్ చెప్తా కూర్చుంటే వచ్చాడు నా దగ్గరికి. ఎవడో బాడీ పెయిన్స్ వచ్చేసేసి ఫీవర్ లాగా వచ్చేసి ఏదేదో అయిపోతుంది. అబ్బో, నేను యాక్సెప్ట్ చేయను, నాకు టైం లేదు. కానీ ఇప్పుడు నేను మెసేజ్ చెప్పాలి. మనం మాట్లాడాలి రోగంతో.
నువ్వు ఈ కొండను చూసి ఏం చేయాలంట? అమ్మో కొండ అనకూడదనమాట, నువ్వు లేచి సముద్రంలో పడానమాట. నేను చెప్పాను రోగంతో, నాకు టైం లేదు ఇప్పుడు, నేను మెసేజ్ చెప్పాలి అంటే ఏం చేసింది, అది తోక ముడుచుకుని వెళ్ళిపోయింది అనమాట. సాయంత్రం ఖాళీగా ఉన్నాను, మళ్ళీ సాయంత్రం ఇంటికి గట్టుకు వచ్చిందనమాట. వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత ముక్కులోంచి ఏంటి వాటర్ వచ్చేస్తుంది, బాడీ అంతా ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అయితే వెంటనే ఏది ఎవరికో మొత్తం తెలిసినట్టు ఉంది, వెంటనే నాకేంటి దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు అన్నీ పంపుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ కోల్డ్ తగ్గాలంటే ఇన్ని రోజులు పడుతుంది, ఇలా పడుతుంది అని చెప్పారు. నేనేంటి నా యొక్క విశ్వాసం ఏంటి, ఏ ట్యాబ్లెట్ వేయకుండా విడుదల పొందాలి, సాక్ష్యం చెప్పాలి, దేవుడిని మహింపరచాలి. ఇప్పుడు అన్ని రకాల ట్యాబ్లెట్లు వేసుకుని థ్యాంక్ యూ జీసస్ స్వస్థపరచడానికి ఇంకా దేవుడు స్వస్థపరచడం ఎలాగవుతుంది అని చెప్పి నేను చూస్తుంటే నాకు దేవుడు ఒక ఆలోచించాడు, స్టీమ్ పెడదారని చెప్పేసి 1-2 డేస్ స్టీమ్ పెట్టానండి. ఎటు నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎటు నుంచి పోయింది కూడా నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైనటువంటి కోల్డ్ కానీ కాఫ్ కానీ అడ్రస్ లేకుండా పోయింది. ఆమెన్. నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే కుక్క కూడా నేను తరుగుతుంది. నువ్వు నిలబడి గద్దించినట్లయితే తోక ముడుచుకుని పారిపోతుంది. నేనేమంటానంటే సమస్యలు, శాపాలు కుక్కలు లాంటివి అనమాట. ఎప్పుడు నీ వెంట పడతాయి హచ్చు కుక్కలాగా. నువ్వు దాన్ని ముద్దుగా అంచక తాడేసి తీసుకెళ్తున్నావు అనుకో, చక్కగా అలా అన్నీ కూడా వస్తుంది అనమాట. లేదు వెంటనే నువ్వు నిలబడి అవతలకు పోనావు అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది, యూటర్న్ తీసుకుని పోతుంది. ఈరోజు మీలో చాలామంది సమస్యలు అనుభవిస్తూ సమస్యలు కొనసాగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే చక్కగా ఇష్టపడుతున్నారు కాబట్టి, బుజ్జగింటున్నారు కాబట్టి. అంతే. నేను జ్వరం కూడా నీ మీద పని చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. నా జీవితంలో నేను ఏది అనుభవిస్తున్నానో, నేను ఏది పాటిస్తున్నానో, ఏది చూస్తున్నానో దాన్ని మాత్రమే నేను బోధిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరము నన్ను ఏలుబడి చేయలేదు, కోల్డ్ నన్ను ఏలుబడి చేయలేదు, బాడీ పెయిన్స్ నన్ను ఏలుబడి చేయలేదు, ఏ ఆర్థిక సమస్య నన్ను ఏలుబడి చేయలేదు, చేయబోదు. ఆమేన్. ఎందుకంటే వాక్యం తెలిసినాను కాబట్టి నేను వాక్యం అనే 2 అంచులు వాడగలిగే ఖడ్గం పట్టుకున్నాను. ఇప్పుడు చేతిలో కర్ర ఉంటే కుక్క దగ్గరికి వస్తుందా? వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర ఉంటే సైతాన్ గడు కూడా నీ దగ్గరికి రాలేడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వాక్యం ఉంది కాబట్టి సైతాన్ గడు వచ్చాడంట, వాక్యం పట్టుకునే వచ్చాడు ఆడుకోవడాను. కానీ దేవుడు ఏం చేశాడు, వాక్యంతో తరిమి కొట్టాడు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను ప్రియరా, ఏదో సేవకుడు నాకు ప్రార్థన చేస్తే విడుదల పొందుతాను మీరు పరుగులు తీస్తే, ఆ సేవకుడు నెక్స్ట్ టైం నీకు ఏమంటారు అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ వాక్యం అన్ని వేళలో నీకు అందుబాటులో ఉంటుంది. దేవుడు తన నామం కంటే వాక్యాన్ని హెచ్చించాడు. వాక్యం పట్టుకోండి, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, సర్వ సమృద్ధినిచ్చేది, ప్రతి బాధ నుంచి విడిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా లైవ్లు చూస్తూ ఉంటుంటాను, కానీ అనేక లైవ్లో వచ్చే కామెంట్లు ఏంటంటే మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనతో నేను ఏం అలవాటు చేసింది తెలుసా, ప్రార్థనలు కాదు, ఇంకా ఆల్రెడీ నీ సమస్య పరిష్కరించబడిపోయింది కాబట్టి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చూసిన వాళ్ళందరికీ మర్చిపోతుంది. అసలు ఎందుకు థ్యాంక్ యూ జీసస్ పెడుతున్నారు వీళ్ళు? అది చూడండి ఎన్ని కామెంట్లు ఉంటాయి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, అసలు ఏంటి ఈ థ్యాంక్ యూ జీసస్ ఏంటి అసలు? ఎవరు నన్ను అడుగుతున్నారు, బ్రదర్ ఒకరు ఏమన్నారు తెలుసా, పాస్టర్ గారే ఏదో మోసం చేసేస్తున్నారు, ఈ థ్యాంక్ యూ జీసస్ కాన్సెప్ట్ ఎక్కడ కొత్తది, ఇది జాగ్రత్త, ఇలాంటి కొత్త అని కనిపెట్టి మిమ్మల్ని మోసం చేస్తారు. నాకు చెప్పండి నన్ను థ్యాంక్ యూ ఏమన్నాను, లేదా జాషువా బ్రదర్ ప్రార్థన చేసే తగ్గిందని చెప్పి నాకు థ్యాంక్ యూ చెప్పండి, నేను సాక్ష్యాలు చెప్పమన్నాను నేను. థ్యాంక్ యూ జాషువా బ్రదర్ అని నోట్స్ రాయిందనా ఎవరికి? మొదటి దశలోనికి 5:18 ఏముంది, ప్రతి విషయం నందును ఎవరికి? దేవునికి. హల్లెలూయా. అలా చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తాన్ని మీరు నెరవేరుతుంటే చాలామంది సేవకులే పైగా ఏమన్నా తెలుసా, రాంగ్ కాన్సెప్ట్. అమ్మ పెట్టదంట, ఆవిడ ఉండదు ఇంట్లోను, అడిగేం ఆకలేస్తుంది, ఏం చేస్తాడు, తట్టుకోలేక చిన్నాడు కదా, ఆ పక్కన చిన్న అమ్మనో ఎవరన్నా పెద్దనాడు, ఎక్కడ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళదు, అదే మాట అమ్మ పెట్టదు. ఇదే మాట కాన్సెప్ట్ అంతాను. వీళ్ళు బోధించరు, వీళ్ళు పాటించరు, వీళ్ళు అభివృద్ధి చెందరు, అభివృద్ధి చెందనివ్వరు. ఈ వాక్యమే వినాలి, ఇక్కడే ఉండాలి, రెండు వైపు చూడకూడదు. అయితే ఇక్కడ చూడండి, చాలా క్షయరోగము చేత, జ్వరము చేత, మంట చేత, అబ్బా ఏమొచ్చేస్తున్నట్టు లోపల, అలసర్, మంట, గ్యాస్, ఇవన్నీ కూడా శాపాలేనంట. ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా వాటితో మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి వాటిని యాక్సెప్ట్ చేయొద్దు, వాటితో కొనసాగొద్దు. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే
బ్రదర్ మరి అన్ని శాపాలు చెప్తున్నారు, మరి పరిస్థితి ఏంటి అసలేని? నిజంగా ఇవన్నీ కూడా మరి చాలా కాలంగా మమ్మల్ని ఏలుబడి చేసేస్తున్నాయి అంటే మేము శాపం కింద ఉన్నామా? అయితే దేవుడు మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవర్తమానం ఈరోజు అందజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రతి వచనం చదివినట్లయితే అసలు నిజమే, వింటే దీవెన, వినకపోతే శాపం. అంటే ప్రాబ్లం ఎవరిది ఇప్పుడు? శాపం రావడానికి కారణం ఏంటి? వినకపోవటం. విన్నట్లయితే దీవెన. మరి ఈ శాపాలన్నీ అలాగొచ్చాయి, దేవుడిచ్చాడా? ఆది కాండం 1వ అధ్యాయం చదివితే మంచిది 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 అన్నది. మరి శాపం అన్న మాట ఎక్కడ లేనిది, ఎక్కడి నుంచి వచ్చింది శాపం? చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం, హల్లెలూయా హల్లెలూయా, 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. హల్లెలూయా. తెలిసిపోయింది కదా ఇప్పుడు. నీకు అనారోగ్యం అంటే అర్థం ఏంటి? నీ ఆరోగ్యాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఒకడు. నీ యొక్క వ్యాపారము లాస్ అయిపోయిందంటే నాశనం చేయాలనుకున్నాడు ఒకడు. ఈ యొక్క నాశనం అంతా చేసేటువంటి వాడు అంటే ఎవడంటాడు? దొంగ. చూద్దాం. దొంగ దొంగతనమును నాశనమును హత్యను చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. ఎవరి దొంగ? సైతానుగాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి నీ జీవితంలో జరిగే సర్వనాశనానికి, ప్రతి రోగానికి, ప్రతి సమస్యకి నువ్వు దేవుని మాట వినకపోవటం వల్ల, సైతానుగాడికి నువ్వు మార్గం ఓపెన్ చేయటం వల్ల వాడొచ్చి నీ జీవితంలో నాశనాన్ని చేశాడు. అర్థమైందా? అంతేగాని దేవుడు ఎందుకు ఇలా చేశాడు? దేవుడికి ఎందుకు ఇలా చేశాడు? దేవుడు దీవిస్తాడు తప్ప నాశనం చేయడు. నాశనానికి కర్త ఎవడంట? అబద్ధాలకి జనకుడు ఎవడంట? చూసారా? మరి ఇన్ని తెలిసినటువంటి మీరు మళ్ళీ దేవుడిని ఎందుకు అడుగుతారు? ప్రభా నాకు ఎందుకు ఉద్యోగం వేయలేదు, ప్రభా నాకు ఎందుకు పెళ్లి చేయలేదు, నాకు ఎందుకు గర్భఫలం వేయలేదు, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? ఎప్పుడు కూడా దేవుణ్ణి చెడు గురించి ప్రశ్నించొద్దు. నేను అంటాను ఒక మాట, మరి అన్ని చెడుల గురించి ప్రశ్నించేటప్పుడు ఎప్పుడైనా సరే మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ప్రశ్నించారా దేవుని? మంచి జీవితం ఇచ్చినందుకు ప్రశ్నించారా? మంచి వివాహం జరిగినందుకు ప్రశ్నించారా? లేదు. కాబట్టి శాపాలన్నీ కూడా ఎవడు చేశాడు అంటే సైతానుగాడు చేశాడు. దేవుడు క్రియేట్ చేయలేదు, దేవుడు తీసుకురాలేదు. చూడండి, ఆది కాండంలో మనుషులతో దేవుడు మంచిగా మాట్లాడాడు, క్షేమంగా ఉన్నారు, బాగానే ఉంది. శాపం ఎలా ఎంటర్ అయిందంట? ఎప్పుడైతే సైతానుగాడు మాట విన్నారో. చెడు మంచిగానే ఉంటుంది కొంతకాలం కదా, ప్రార్థన చేయకుండా పడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా, దేవుని సన్నిధికి రాకుండా పడుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆల్నైట్లో నిద్ర మంది చూడండి, ఎంతమంది 500 600 మంది లైవ్లో ఉన్నారు, ఇక్కడ కొన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరం కలిసి మనం ఉన్నాం. ఇంత నైట్ అంతా కూర్చుని ఆయన ఏదో చెప్తాడు, ఏదో వినాలి. ఎందుకు ఇదంతా బాధ అంతాను? హాయిగా పడుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. యాకోబు గారు మొట్టమొదటి ఆల్నైట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది బైబిల్లో. మరి ఆయన ఎందుకు అంత కష్టపడవలసిన పనే వచ్చింది అక్కడ? ఏం బాధ వచ్చింది ఆయనకి? తింటగలేదా, ఉంటగలేదా, భార్య లేదా, పిల్లలు లేరా, ఆస్తి లేదా, పనులు లేరా, ఏది లేదు అంటకేమీ లేదు, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకని ఇంకా ఆయన అంత కష్టపడి ఆల్ నైట్ ప్రేయర్ చేయవలసి వచ్చింది? అసలు రాత్రంతా కూడా అసలు పోరాడవలసి వచ్చింది. అసలు తుంటునారం పోయినా, ఏది పోయినా, ఏమైనా కూడా పోరాటాన్ని విడిచిపెట్టకుండా అవిరోచిత పోరాటం పోరాడుతూనే ఉన్నాడు. ఎందుకు అసలు అంత ఆసక్తి? ఎందుకు ఆయనకి? ఎందుకు అంత అలా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది? ఈరోజు మీరు చూసినట్లయితే యాకోబుకున్నటువంటి పరిస్థితి మనకుంటే ఎవరు కనపడరు ఇక్కడ కదా. అన్ని సమృద్ధే, ఐశ్వర్యం ఉంది, పనులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినా కానీ రాత్రంతా పోరాడుతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా సర్వ సమృద్ధిని కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే దేవునితో ఆ యొక్క కనెక్షన్ అనేటువంటిది, చూడండి, ఇంటర్నెట్ సరిగ్గా లేదు అనుకోండి, అక్కడ పైన ఏమవుతుంది? పూర్ కనెక్షన్ అని వస్తుంది. ఏమవుతుంది? పూర్ ఇంటర్నెట్ అని వస్తుంది. అంతే, గిర్ తిరుగుతుంటుంది అనమాట. ఎంత ట్రై చేసినా ఎటు తిరిగేసినా సరే ఎక్కడుందా అని చెప్పి తిరుగుతుంటారు. ఎందుకని? ఎప్పుడైతే ఈ కనెక్షన్ పూరైందో ఇంకా ఏ వీడియో ప్లే అవ్వదు, ఏ ఫోను రాదు, ఏది పని చేయదు. అలాగే దేవునితో నీ కనెక్షన్ ఎప్పుడైతే పూరైపోయిందో, ఆ సిగ్నల్ డల్ అయిపోయిందో, అంతే, అక్కడ నుంచి అన్నీ కూడా దీవెనకు బదులు ఏమవుతుంటుంటాయి? శాపాలు ఎదురవుతుంటుంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి, జీవితం అంతా గందరగోళం ఎదురవుతుంది. ఎప్పుడైతే కనెక్షన్ మళ్ళీ కనెక్ట్ అయిందో, మళ్ళీ
చక్కటి సిగ్నల్ వచ్చిందో అంతే, అన్ని సక్రంగా పనిచేస్తాయి. ఫోన్ క్లారిటీ వినిపిస్తుంది, అవతల మాట్లాడిన మాటలు క్లారిటీ వినిపిస్తాయి, అన్నీ బాగా పనిచేస్తాయి. ఈ కనెక్షన్లో ఎప్పుడైతే తేడా వచ్చిందో మొత్తం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ రోజున మరి దేవునితో మీ కనెక్షన్ ఎలాగ ఉంది? పూర్గా ఉందా, రిచ్గా ఉందా? అంటే అందరూ రిచ్గా ఉందని చెప్తారు. రిచ్గా దేవునితో నీ కనెక్షన్ ఉంటే దేవుని స్వరం నువ్వు స్పష్టంగా వినగలుగుతావు. హల్లెలూయా. దేవుని నామమును నువ్వు స్పష్టంగా మహింపరచగలుగుతావు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఆదికాండం దేవుడు అన్ని మంచి చేశాడు. మరి యొక్క శాపాలన్నీ మనిషి మీదకి ఎందుకు వచ్చాయి అని చూసినట్లయితే దేవుని మాట వినకపోవటం వల్ల. కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తామంటే అన్నీ తెలిసి కూడా పప్పులో కాలేస్తుంటుంటారు. చూడండి, యోనతాన్ మంచోడే చెడ్డోడా? యోనతాన్ అంటే ఎవరు? దావీదు కొడుకు. దావీదు ఫ్రెండ్, సౌలు కొడుకు, సౌలు కుమారుడు. మరి మంచోడే చెడ్డోడా? ఆయన ముగింపు ఎలాగుంది? అర్ధాంతరంగా చనిపోయాడు. దేవుని చిత్తం అది, దేవుని ఉద్దేశం అది. నువ్వు మంచి వ్యక్తి అయినంత రాని సరిపోదు. ఉండకూడని సమయంలో, ఉండకూడని ప్లేస్లో, చేయకూడని యుద్ధంలో ఆయన ఉన్నాడు, అందుకనే పోయాడు. కానీ ఉండవలసిన సమయంలో, ఉండవలసిన వ్యక్తుల్లో, ఉండవలసినటువంటి సమయంలో, ఉండవలసిన వ్యక్తులతో, ఉండవలసిన ప్లేస్లో ఉండుంటే సేఫ్గా ఉండేవాడు. యోనతాను ఫ్రెండ్ దావీదు రాజు అయ్యాడు. మరి దావీదు రాజు అవుతాడని కూడా ఆయనే చెప్పాడు. నీకు స్థానం వస్తుందని కూడా చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. ఇన్ని చెప్పిన ఆయన ఇప్పుడు నా తండ్రి వెళ్తున్నాడు రాంగ్ వేలోను, ఇది రాంగ్ యుద్ధం అని చెప్పి ఆలోచించాలా? రిలేషన్కి ఇంపార్టెంట్ ఇచ్చి చేంజ్ చేయడం. ఆయన యోనతాను తండ్రితో పాటు వెళ్ళాడు, సర్వనాశనం అయిపోయాడు. వింటున్నారా? సర్వనాశనం అయిపోయాడు. అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. ఈరోజు మీలో చాలామంది ఇలా తీసుకున్నటువంటి డెసిషన్ బట్టి, మరి అన్నదమ్ములు బట్టో, బంధువులను బట్టో, స్నేహితులు బట్టో, వివాహ విషయాల్లో కూడా ఇలాగే దగ్గర సంబంధం లేకపోతే అద్దాన్ని ఇదని ఇలాగ ఏదో ఒక మోసలో వెళ్ళిపోయి అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఉండకూడని సమయంలో, ఉండకూడని వ్యక్తులతో, ఉండకూడని ప్లేస్లో ఉండకూడదు. ఆమేన్. ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. యేసయ్యా, ఈరోజు ఉండవలసిన సమయంలో, ఉండవలసిన వ్యక్తుల మధ్య ఉండవలసిన రీతిగా ఉండేలా నన్ను చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ యోనతాను మంచోడే కానీ మంచి ప్లేస్లో లేడు. నువ్వు మంచిదానివే కానీ మంచి నిర్ణయం తీసుకోలేదు. నువ్వు మంచి వ్యక్తివే, మంచిగా వెళ్తున్నావు కానీ రైట్ సైడ్ వెళ్ళావు. ఏమైపోయింది? నువ్వు మంచోడు అని చెప్పి వచ్చేది గుర్తు మానేస్తుందా? నువ్వు మంచోడు అని చెప్పి రోడ్డు ఏమన్నా కాపలా కాస్తుంది, నీకే హెల్ప్ చేస్తుందా? అందుకనే చాలామంది జీవితాలు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. 28వ అధ్యాయం మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా నీ శత్రువుల ఎదురు నిన్ను ఓడించును. అమ్మ వింటున్నారా? ఓటమి కూడా శాపమే. అయ్యి బాబు బ్రదర్, అన్నీ ఓడిపోతూ ఉన్నాం మేము. ఏది ప్రయత్నం చేసినా అన్నీ ఓటమే. ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఓటమే, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ 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 అంటే ఇది అంత ఏంటంట? శాపమే. మరి అయితే ఏం చేయాలి చూద్దాం, కంగారు పడకండి. 30వ వచనం మనం చూసినట్లయితే, స్త్రీని ప్రదానం చేసుకుందు కానీ వేరొకడు ఆమెను కూడును. అంటే ఇది ఎలా చెప్పాలంటే, పెళ్లి రోజే పెళ్లి కుమార్తె జంప్ అంటే ఎలా ఉంటుంది? పేపర్లో హెడ్డింగ్ వస్తుంది కదా. అయ్యే బోల్ చూస్తారు మీరు ఇలాంటివన్నీ. ఏమంటారు అవి? సెన్సేషనల్ న్యూసా, బ్రేకింగ్ న్యూస్ అని వేస్తారనమాట. పెళ్లి రోజు పెళ్లి కూతురు జంప్ ఏంటి? ఎక్కడుంది ఇది అంతాను? ఆల్రెడీ శాపం మనవాడు బైబిల్లో రాయబడి ఉన్నది. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఎందుకని జరుగుతూ ఉన్నాయి అనంటే, దేవుని మాట వినని ఎడల, వినకపోవటం వల్ల. దేవుని మాట విన్నట్లయితే నీలోగట నీ భార్య, అది మన పర్సన్. హల్లెలూయా. ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారు. అది మన పర్సన్, అది మనం తీసుకోవాలి. ఆమేన్. మీ ఇంటికి రోజు కూరగాయల అమ్మేవాళ్ళు వస్తారన్నమాట. ఏంటి? వంకాయలు, బెండకాయలు అని అమ్ముతుంటారు కదా. మీరేం చేస్తారు? వాడి దగ్గరికి వెళ్తారన్నమాట. ఇంత బుట్టో తీసి ఏం చేస్తారు? అక్కడ ఉన్న వంకాయల్లో ఇట్లా 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 తీసి ఇది ఇది అని వేసుకుని తెచ్చుకుని వండుకుంటారు. ఏంటి తీసి పడేశారు అక్కడ? ఏంటి? ఎందుకు తీసేశారు? మీకు అనవసరం.
మీకు ఏది కావాలి? మంచొంకాయలు కావాలి, తెచ్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు, అయిపోయింది. అంతేగాని వాటి దగ్గరికి వెళ్ళి ఏంటి పుచ్చొంకాయలు, ఏ చెట్టుని పండాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఎందుకు అమ్ముతున్నాం అని ఎప్పుడన్నా అడుగుతారా? మనకి ఇదే తాగు అంతాను. మన జీవితంలో ఏది కావాలో పలకటం మానేసి నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ పుచ్చొంకాయలు వచ్చాయి ఇక్కడికి, అది పుచ్చొంకాయల ప్రార్థన అనమాట. 100%. ఎవరైతే నాకు ఈ లోటు ఏంటి, ఈ బాధ ఏంటి, నొప్పి ఏంటి అని అంటారో అది పుచ్చొంకాయల ప్రార్థన. మరి మంచొంకాయల ప్రార్థన ఏంటండి? యేసయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఐశ్వర్యం ఇచ్చావు, నన్ను సజీవ లెక్కల్లో ఉంచావు, ఈరోజు అనేక మందికి లేనటువంటి బాధ్యత నాకు ఇచ్చావు, మెలకువనిచ్చావు అని చెప్పి నీ జీవితంలో ఏదైతే మంచి ఉందో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ కూడా చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. మనకు బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లాగా ఇట్లాగా ఇట్లాగా. వాస్తవం అదంతా నిజంగాను. నువ్వు గమనించినట్లయితే ఇప్పుడు 4వ కూతురు కూడా వేసారు. ఏంటంటే ఆ సెల్ ఫోన్ అనమాట. ఏంటది? సెల్ ఫోన్ చూడొద్దని 4వ కూతుని యాడ్ చేశారన్నమాట ఈ మధ్యలో. కాబట్టి మనం ఏం చేయాలంట, ఇది అంతా ఎక్కడి నుంచి పాజిటివ్, ఇది పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్తున్నారు మీదంతా కూడా, ఈ థెరపీ అది ఇది అని చెప్పేసి ఏం చేస్తాడు సైతాన్ని గడు ఏదో విధంగా నిన్ను భ్రమపరిచి దేవుని వాక్యం వినకుండా ఈ విన్నటువంటి వాక్యం నీ హృదయంలో పడి మొలించకుండా అది ఫలించకుండా ఎత్తుకుని పోతుంటాడు. నీ హృదయం అనే పొలంలో ఈ వాక్యం విత్తబడిన రోజున ఏమవుతుంది? విత్తనం ఎత్తు కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఫలిస్తుంది. ఆండ్రూ వొమక్ గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా గొప్ప సేవకుడైన, అన్ని పుస్తకాలు ఉంటాయి, చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. కృప గురించి, విశ్వాసం గురించి చాలా గొప్పగా చెప్తాడు ఆయన. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వచ్చిందంటే ఒకనొక టైంలో స్టార్టింగ్ స్టేజ్లో కన్సీవ్ అయినటువంటి భార్య 2 వారాలు మంచినీళ్ళు తాగు బ్రతికారంటారు. వింటున్నారా? గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా మహావృక్షాలు ఏమీ కూడాను మధ్యాకాశంలో మట్టిలోనే మొలుస్తాయి, బురదలోనే మొలుస్తాయి. హల్లెలూయా. ఈరోజున మీ జీవితం బురదలో ఉందేమో, మట్టిలో ఉందేమో, మడ్డిలో ఉందేమో, ఒకానొక రోజున మీరు మహావృక్షంగా కనిపిస్తారు అనేక మందికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునాది ఎప్పుడు భూమి లోపలే ఉంటుంది, కంటికి కనిపించదు. కాబట్టి ఈరోజున మీ జీవితం దయచేసి సర్వనాశనం అయినా కానీ సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అటువంటి నీళ్ళు తాగే పరిస్థితిలో ఆండ్రూ వొమక్ గారు ఏమన్నారని తెలుసా? విత్తనాలు నాటుతున్నాను నేను. హల్లెలూయా. ఏంటంట? ఇది విత్తేటువంటి సమయం అని చెప్పి కెనెత్ కోప్లాండ్ గారు చెప్పినటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు ఐశ్వర్యానికి సంబంధించిన వాక్యాలన్నీ పట్టుకుని ప్రతిరోజు రాయటం పలకటం చేసేసరికి ఒకనొక రోజు వచ్చేసరికి ఏమైంది తెలుసా? రిచెస్ట్ పర్సన్ అయిపోయారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి బాధపడొద్దు, భంగపడొద్దు, అసలే కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే నువ్వు జీవమున్న వ్యక్తివి, నువ్వు జీవించే వ్యక్తివి, నువ్వు నడిచే వ్యక్తివి, నువ్వు సాగే వ్యక్తివి. కాబట్టి ఈ రోజునున్న పరిస్థితులు నువ్వు ఉండవు, ఈ రోజున్న చోట నువ్వు ఉండవు. హల్లెలూయా. భవిష్యత్తులో నువ్వు వేరే చోట ఉంటావు. ఆమేన్. నేను ఎప్పుడు మాట చెప్తాను, గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో నేను ఉండను. నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను కాబట్టే అన్నీ మారుతూనే ఉన్నాను. గతంలో ఉన్న ఇల్లు వేరు, ఇప్పుడున్న ఇల్లు వేరు. ఇప్పుడున్న ఇల్లు వేరు, నేను భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి ఇల్లు వేరు. ఆమేన్. నా చిన్నతనంలో నడుచుకుంటూ వెళ్ళిపోండి స్కూల్కి. కొంతకాలానికి మా నాన్నగారు సైకిల్ ఇచ్చారు. హల్లెలూయా. ఆ సైకిల్ నేనేం చేయనంటే ఇంకొకరికి ఇచ్చేసాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు బైక్ ఇచ్చాడు, ఆ బైక్ను కూడా ఇంకొకరికి ఇచ్చేసాను. దేవుడు మళ్ళీ కారు ఇచ్చాడు, ఆ కారును కూడా ఇంకొకరికి ఇచ్చేసాను. ఈయుడి వాక్యం తెలుసు కానీ మాత్రం మనమేమో తెలిస్తే సరిపోదు. ఎంత తెలుసు అన్నది కాదు, నీకు ఎగ్జామ్లో ఎంత ప్రజెంట్ చేసావు అన్నది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నీకు అన్ని ప్రశ్నలకు తెలుసు, నోరు మూసుకొచ్చావు, 0 మార్క్స్ కదా. వాక్యం అందరికీ తెలుసు. ఈయుడి అయ్యో మాకు ఇవ్వబడును. మేము ఇచ్చారు, ఏమొచ్చింది? ఏమి ఇవ్వలేదు, ఏమీ రాలేదు కదా. నేను ఇస్తానే ఉంటాను, వస్తానే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, స్త్రీని ప్రదానం చేసుకుంటాం అంటే పెళ్ళైన రోజునే భార్య ఇంకొకరితో వెళ్ళిపోతుందంట. ఇదంతా శాపం అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 33వ వచనం మనం చూసినట్లయితే, నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితం అంతా తినివేద్దురు. అంటే కష్టపడి పంట వేస్తావు కానీ ఎవరో తినేస్తారు, ఏదో పురుగు తినేస్తుంది. ఎంతో కష్టపడి నువ్వు సంపాదించావు కానీ ఎవరో తినేస్తూ ఉంటుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడే దేవుడు వదిలేస్తాడా? ఈ శాపంలోనే జీవితం కంటిన్యూ అవుతుందా? ఇలాగే జీవితం ఉంటుందా అని దయచేసి ఎవరు అనుకోవద్దు. దీనికి ఒక ముగింపు ఉంది, దీనికి ఒక పరిష్కారం ఉంది. హల్లెలూయా. ప్రతి సమస్యకు ఒక
పరిష్కారం ఉంది, తొందరపడుకో, ఆలోచన చెయ్యి, ఆవేశపడుకో. మొన్న నా కూతుర్లు ఏం చేశారంటే ఇంట్లో ఆడుకోవటానికి వెళ్ళి ఆ బెడ్రూమ్కి ఉండేటువంటి లాక్ అందులోనే పెట్టేసి బయటకు వచ్చేసారు, నొక్కేశారు. ఇంకా అంతే, అది ఇంకేమవుతుంది, అది ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్గం లేదు. నా పెద్ద కూతురు ఏం చేసిందంటే ఎక్కడ మాకు తెలితే ఈ విషయం ఏమంటామని చెప్పేసి ఏ వెరగనట్టు చిన్న ప్రార్థన చేసి పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం నా చిన్న కూతురికి తెలిసి ఏం చేసింది, నా భార్య అంది అన్ని అందులో ఉన్నాయి, పొద్దున్న స్కూల్ డ్రెస్ లేదు, పుస్తకాలు అన్నీ అందులో ఉన్నాయి అని చెప్పేసరికి బర్డెన్ ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే భారం ఎక్కువైపోయిందో రోదన ఎక్కువైపోతుంది. ఇంకా నా భార్య రికార్డ్ చేసింది ఆ ప్రార్థన అంతాను 40 నిమిషాలు. ఎలాగ ఏడ్చిందంటే ఏదో పిల్ల చచ్చిన కోతి ఏడితే చూడండి, అట్లాగే ఎల్లుగెత్తి ఏజయ్యా రేపు మా పరిస్థితి ఏంటి, స్కూల్కి ఎలాగెళ్ళాలి, నేను ఆ తలుపు ఎలాగ వస్తుంది, ఏమవుతుంది అని చెప్పేసేసి 40 నిమిషాలు ప్రార్థన చేసిందంట. నేను కూడా మధ్యలో వెళ్ళి చూశాను. ఇంకా విలాలి ఇది ప్రార్థన చెప్పి మళ్ళీ నేను పని చూసుకుంటున్నాను. 40 నిమిషాల తర్వాత వచ్చింది నా దగ్గరికి వచ్చి, నాన్న అన్నది. నాకు ఈ విషయం తెలియదు, ఇంతకు ఇలా జరిగిందని తర్వాత తెలిసింది. ఇలాగ తాళం అయిపోయిందని చెప్తే నా భార్య అన్నది వచ్చి ఇలాగైందని చెప్పి నా చిన్న కూతురు వచ్చి నాన్న అన్నది. ఏంటమ్మా అన్నాను. ఓ ఏడుతుంది, ఎందుకు ఏడుతున్నావు అన్నాను. 40 నిమిషాలు ప్రార్థన చేశాను, జీసస్ ఇంకా డోర్ ఓపెన్ చేయలేదన్న. అది ఇదేంటి జీసస్ డోర్ ఓపెన్ చేయటం అమ్మ, ఏమైందంటే 40 నిమిషాలు ప్రార్థన చేశాను కదా నేను, డోర్ ఓపెన్ అవ్వట్లేదు అన్నది. 40 నిమిషాలు ప్రార్థన చేస్తే డోర్ ఎందుకు ఓపెన్ అవుతుంది అన్నాను నేను. మరి తాళం ఏదంటే తాళం లోపల ఉందండి. మరి తాళం లోపల ఉంటే డోర్ ఎలాగ ఓపెన్ అవుతుంది? అదే అక్క లోపలెట్టి డోరే చేసింది. పొద్దున్న స్కూల్కి ఎలాగెళ్ళాలి, బుక్స్ ఎలాగొస్తాయి అంటది. అయ్యి బాబు, ఇది చాలా పెద్ద సమస్య. సరే నువ్వు పడుకో, నేను ఏదో చేస్తానంటే అస్సలు పడుకోదా. 40 నిమిషాలు ప్రార్థన చేశాను నేను, మరి దేవుడు ఎందుకు ఓపెన్ చేయలేదు అంటది. అయ్యి బాబోయ్, 40 నిమిషాలుగా డోర్లు ఓపెన్ అయిపోతే ఈ పాటికి ఎన్ని అయిపోవాలి అసలని. ఎన్ని గంటలు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని రోజులు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి సమస్య పరిష్కరించబడాలి కదా. అంటే నువ్వేం పర్లేదు, నువ్వు పడుకో, నువ్వు పడుకున్నాక దేవుడు దూతను పంపిస్తాడు, నువ్వు తెల్లారిలోకి డోర్ ఓపెన్ అయింటుంది అన్నాను. ఎలాగైతే మొత్తం మీద పడుకున్నది. పడుకుంటే మరి ఎలాగొస్తుంది అది, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరు లేరట. నైట్ 10 అయిపోయింది, 10 దాటేసింది. అప్పుడు అది సన్ గ్లాసెస్ కాబట్టి లోపల లైట్ ఉందనుకోండి, మనకి లోపల వాళ్ళు కనిపిస్తారు. డే టైం ఏమవుతుంది, బయట వాళ్ళు కనిపిస్తారు కానీ బయట వాళ్ళకి లోపల వాళ్ళు కనిపించరు. ఆ మిర్రర్ అది. సరే 10:30 అయిపోయింది, నేను ఏం చేయను, సెల్ ఫోన్ లైట్ వేసి చూస్తే అది విండోస్ క్లోజ్ అయిపోయింది, ఈ లాక్ ఏమో రాదు. ఈ విండోస్ని ఓపెన్ చేద్దారంటే ఆ విండోస్ లోపల ఏముంది, ఈ లాక్ పెట్టి ఉంది. మరి ఎలా రావాలి, ఏం చేయాలి, ఎంత ప్రయత్నం చేసినా అది విండో కూడా ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు దేవుడు నాకు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడు అనమాట. ఏంటంటే ఆ పైన విండో నుంచి చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నుంచి చిన్న తాడు వేసామంటే, ఆ తాడుకి చిన్న హోల్ పెట్టామంటే ఆ హోల్కి ఈ యొక్క లాక్ని ఇలా లాగితే వస్తుంది కదా అన్నట్టు ఆలోచన వచ్చి అరగంట ప్రయత్నం చేశాను. ఈ లోపల నా భార్య వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి ఏం చేసామంటే ఆ హోల్లోంచి చిన్న తాడేసి ఆ యొక్క ఇలాగా ఉంటుంది కదా, అది మనకి కిటికీకి పెడతాం వెళ్ళిపోకుండా లాక్ లాగా, దానికి వేసి లాగిదిలోకి ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఏ విధమైనటువంటి లాస్ లేకుండా, ఏ నష్టం లేకుండా, ఏ పగలగొడతాలు లేకుండా, ఎందుకంటే అది తెలియదు ఇప్పుడు అది ఎంత చేసామంటే మళ్ళీ మొత్తం అంతా మనం పెట్టించాలి, అదంతా కూడా ఏ నష్టం లేకుండా ఇది నువ్వు వచ్చేలా చేసావు, థ్యాంక్ యూ జీసస్ అన్నాను. కానీ నాకు తెలియదు ఎలాగొస్తుంది, అది ఎవరు చేస్తారు, ఇది అంతాను ఎక్కడుంది పరిష్కారం. నేను అదే చెప్తున్నాను, మీ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది. హల్లెలూయా. మీ అప్పుల సమస్యకు పరిష్కారం ఏం చేయడు ఎలిషా, ఆవిడ ప్రవక్తల శిష్యులు ఒక భార్య వెళ్తే పాస్టర్ గారి దగ్గరికి తీసేసి అమ్మప్ప అని ఇచ్చేసి డబ్బు ఇచ్చాడా. ఎవరో ఫోన్ చేసి నాకు, మేము చాలా పరిస్థితుల్లో ఉన్నాం బ్రదర్, అప్పుల్లో ఉన్నాం, కాబట్టి మీరు మీ సంఘం, నేను అన్నాను వచ్చేసేయండి, కానుకలు అన్నీ పట్టేసుకోండి, పట్టేసి వెళ్ళి మీ అప్పు అంతా తీరేసుకోండి అన్నాను నేను. మా చర్చికి వచ్చి మేము కానుకలే పట్ట ఒకవేళ కావాలంటే కానుక పట్టేసుకుని ఆ వచ్చిన డబ్బు అంతా అట్టుకెళ్ళి మీ అప్పు తీరేసుకోండి అన్నాను నేను. మరి అసలు నా గురించి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక ఎక్కువ మంది నాకు అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నారు తెలుసా అంటే, మనది ఎలా కనిపిస్తుంది అంటే చాలా రిచ్ పరిచర్య, గొప్ప పరిచర్య ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంతే, ఆత్మలోకంలో అది అయిపోయింది ఆల్రెడీ. అయితే దేవుని మహాకృపను బట్టి ఏ లాసు లేకుండా దేవుడు అద్భుతంగా మార్గం ఓపెన్ చేశాడు. కాబట్టి తొందరపడద్దు ఎప్పుడు కూడాను, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నదే. హల్లెలూయా. వాళ్ళిద్దరు లేచేసరికి డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నా పెద్ద కూతురు నాకు తెలుసు దేవుడు చేస్తాడని, ఎలా చేస్తాడు ఏం చేస్తాడో. శుభ్రంగా తాళం వేసింది, పడుకున్నది, ఎద్దులకి అంతా మామూలు అయిపోయింది అనమాట. అంటే దేవుడు ఏదో విధంగా దాన్ని అద్భుతం చేసుకుంటాడు. మనకి ఎందుకు ఇది అంతాను, అదే మంచి మనసు అనమాట.
ఈ నా చిన్న కూతురు మాత్రం గందరగోళం చేసి ఏడు చేసి కన్నీళ్ళు గారు చేసేసి ఇంకా గందరగోళం చేసింది అనమాట. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ చేసిన ప్రార్థన బట్టి దేవుడు నాకు ఆలోచన ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏదేమైనా కానీ సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మంచి విత్తనాలు వేశాడు, కానీ కొంచెం పంటే. చూడండి అక్కడ 38వ వచనం, అలాగే 39, 41, 44, 45 ఈ వచనాలన్నీ మీరు చూసినట్లయితే తినడానికి లేనటువంటి పరిస్థితి కూడా ఒక శాపమే. బ్రదర్ చాలా బాగుంది, చాలా మంచి వాక్యం చెప్పారు. ఇన్ని వాక్యాలు చెప్పినటువంటి మీరు అన్ని శాపం శాపం శాపం, మరి మేము ఎందుకు ఇక్కడ కూర్చోవాలి అసలని? ఈ శాపాలు అనుభవిస్తూ కూర్చోవాలా? ఈ శాపాల్లోనే జీవితం కొనసాగించాలా అన్నట్లయితే లేదు. వీటన్నిటి నుంచి విడిపించడానికే దేవుడు మనకి ఒక అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. 59, 60, 61 వచనాలు కూడా చూద్దాం మనం. చూసారా ఎంత పొడుగున్నాయి శాపాలు? 59, 60, 61 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేసును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములనయుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నీ ఆయన నీ మీదకు తెప్పించును. అవి నిన్ను వెంటాడును, మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగం. చూసారా, ఇంకా రాయబడని ఉన్నాయంట, లిఖించబడని ఉన్నాయంట, లేని లిస్టులో లేనటువంటి వ్యాధులు కూడా నీకు వస్తాయంట. గమనించాలి ప్రియులారా, ఇది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. లిస్టులో లేని రోగాలు ఇవన్నీ కూడా నీకు వస్తాయి, అనుభవిస్తావు, సర్వరోగం సర్వనాశనంలో నువ్వు ఉంటావు అని చెప్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి? అంతా సర్వనాశనం అయిపోతుంది, అన్ని మీదకి వస్తూ ఉన్నాయి, అంతా నష్టపోతున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఇప్పుడు చదవండి 30వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, నేను మీకు వినిపించిన ఈ సంగతులన్నీ ఆమేన్. ఏ సంగతులు? సంగతులన్నీ బదులు శాపాలంటే బాగుంటుంది ఇక్కడ. ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ శాపాలన్నీ కూడా, ఇంతవరకు మీరు చేసినటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా ఏమవుతాయంటే చూద్దాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడిని యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన. 2వ వచనం, సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని హల్లెలూయా నీ దేవుడైన యెహోవాకు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవు వినిన ఎడల. హల్లెలూయా. బా, అసలు దేవుడు ఎంత గొప్పడు చూసారండి. తండ్రి మనసు మీరు అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటే తెలుసా? అసలు శాపాలు ఎందుకు వచ్చాయి? దేవుని మాట వినని ఎడల, వినకపోవటం వల్ల శాపాలు వచ్చాయి, వినకపోవటం వల్ల సమస్యలు వచ్చాయి. అయితే సమస్యలు ఇరుక్కుపోయినటువంటి నీకు దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడండి. ఏంటంట? వినిన ఎడల. హల్లెలూయా. వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు సమస్యలు ఇరుక్కుపోయావు, ఇబ్బందులు ఇరుక్కుపోయావు, ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు, నిరుద్యోగంలో, అంధకారంలో, అయోమయంలో ఉన్నావు. అయినా సరే మరలా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఛాన్స్ ఇస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. మరలా ఏంటంట? వినిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క మరి నీ జీవితం ఈ విధంగా శాపాల్లోనే ఆ యొక్క జీవితం కొనసాగిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు అలా శాపాన్ని కొనసాగిస్తున్నట్లయితే దేవుని ఉద్దేశం అది మాత్రం ఎంత మాత్రం కాదు. అదే రోగంలో, అదే బాధలో, అదే వ్యాధిలో, అదే జీవితం కొనసాగించడం, అదే లోటులో కొనసాగించడం దేవుని ఉద్దేశం కాదు. మరేంటంట? 3వ వచనం చూద్దాం ఇప్పుడు. నీ దేవుడని యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆమేన్. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడని యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెరగొట్టినో వారిలో నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించును. ఆమేన్. ఏం చేస్తారంట? సమకూర్చి దేవుడు నిన్ను రప్పిస్తాడు. ఏదైతే లాస్ పోయావో, ఏదైతే నష్టపోయావో, ఏదైతే నీ జీవితంలో మరి సమస్తం కోల్పోయావో దాన్నంతా సమకూర్చి మళ్ళా దేవుడు నిన్ను రప్పిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుడు చెరలో నుంచి నిన్ను తప్పిస్తున్నాడు, రప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. ఈ రోజున మీలో చాలామంది చెరలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. బ్రదర్, నా బిడ్డని ఎంతో అలారి ముద్దుగా పెంచుకున్నాను, కానీ ఇప్పుడు ఎక్కడుందామే? నా అల్లుడి చెరలో ఉంది. కనీసం ఫోన్ మాట్లాడతాకలేదు, కనీసం చూడటాకలేదు. బ్రదర్, నా కొడుకుని ఎంతో అలారి ముద్దుగా పెంచుకున్నాను, కానీ ఇప్పుడు అత్తూరు చెరలో ఉన్నాడు. ఇలాగా చెప్పుకోలేని చెరలు చాలా ఉన్నాయి, మీలోను చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అలా చిక్కుకొని పోయినటువంటి వారందరినీ యేసయ్య ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు విడిపిస్తున్నాడు, రప్పిస్తున్నాడు, మళ్ళా సమకూర్పిస్తున్నాడు, సమృద్ధినిస్తూ ఉన్నాడు, ఐక్యపరుస్తున్నవాడు, బలపరుస్తున్నాడు. ఆమేన్.
ఎప్పుడైతే ఒక మాట వెల్లడవుతుందో దాన్ని ఏం చేయాలంట, రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, ఆమేన్ అని ఎప్పుడైతే దాన్ని మీరు పట్టుకుంటారో దాన్ని స్వతంత్రించుకుంటారు. నాకు చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏం సమస్య అమ్మా అంటాను నేను. పలానా అనారోగ్యం అంటారు. నేను ఆల్రెడీ 3:30కు ప్రేయర్ చేస్తాను. దాంట్లో ఏదైతే సమస్య చెప్తున్నారో ఖచ్చితంగా ఆ సమస్య కోసం నేను 3:30లో ప్రేయర్ చేస్తాను. ఉంటున్నారా అంటే ఉండరు, అక్కడ వినరు. అమ్మా నేను ప్రతిరోజు చేస్తున్నాను, నువ్వు ఒక్కరోజే చేయమని చెప్తున్నావు, ఉప్పుసారి చేయమని చెప్తున్నావు, కానీ ప్రతిరోజు నేను నీకోసం చేస్తున్నాను, మరి ఎందుకని స్వీకరించట్లేదు అంటే లేవట్లేదు. అదే మంచాన్ని మొత్తం జయించిన వారు దేన్ని కూడా జయించలేరు. సైతానుగాడు నిన్ను ఈజీగా ట్రాప్ చేస్తాడు. దయచేసి ఆ ట్రాప్లో మీరు పడ్డారంటే జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మొన్న ఒక సంగతి విన్నాను నేను. ఒక అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంది, హైటెక్ సిటీలో అనమాట. చక్కటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. ఆ క్యాబ్ డ్రైవర్ తోటి అమ్మాయి లవ్లో పడిపోయింది, పెళ్ళి కూడా అయిపోయింది. అడిగారు అనమాట, ఫ్రెండ్స్ అడుగుతారు కదా, ఎలాగా స్టార్ట్ అయింది అసలేనే, ఎలాగా ఇష్టపడ్డావు అని అంటే, ఏం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే, క్యాబ్ ఎక్కాకంట, క్యాబ్ ఎక్కినప్పుడు మొదలైన లవ్ ప్రేమ, అది క్యాబ్ దిగే లోపల అంతా అయిపోయిందనమాట. మరి ఎలాగా నీకు ఏం నచ్చిందంటే, ఆవిడంట క్యాబ్ ఎక్కక చూసిందంట, ఆయన గేర్ వేసే విధానం నచ్చిందంట. ఏంటది, ఆ క్యాబ్ నడుపుతారు కదా, ఆ క్యాబ్లో గేర్ వేసే విధానం ఉంటుంది కదా, ఆ గేర్ వేసే విధానం నచ్చంట, ఆవిడ ఫ్లాట్ అయిపోయిందంట. చూడండి, సైతాన్ గారు నేను ఏం చేస్తానంటే మభ్య పెడుతుంటాడు అనమాట. పొరపాటు నువ్వు ఆ మభ్య పట్టేటువంటి విషయాలు నువ్వు ఏమాత్రం నిమగ్నమయ్యావా, నీ జీవితం అంతా కూడా సర్వనాశనం. మా ఊర్లో కూడా ఒక సంగతి జరిగిందనమాట. చాలా కోటీశ్వరుడైన కుమార్తెను మంచిగా చదివిందారని చెప్పేసి చాలా పెద్ద చదువు చదివింత ఆవిడని డ్రాప్ చేయటం ఒక ఆటో డ్రైవర్ని పెడితే ఆటో డ్రైవర్ తెలిపింది ఆవిడ. ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు, ఇక్కడ చూడండి వాక్యంలో ఉన్న ఇవన్నీ కూడా శాపాలు, ఇవన్నీ కూడాను. ఎందుకంటే దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానికి అనుకూలంగా లేకుండా, దేవుని మాట వినకుండా ఈ లోక పనులు బిజీ అయిపోతూ ఈ లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చినా కానీ అవి మన జీవితంలో నాటబడకుండా, ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నాకు ఒక సహోదరు ఫోన్ చేసి, బ్రదర్ దేవుడు ప్రార్థన చేస్తుంటే మీ గురించి ఒక కాలు చూపించాడు. ఏంటమ్మా, సడన్గా మీరు కింద పడిపోయారు, తల పగిలిపోయింది, చాలా బ్లడ్ వచ్చేస్తుంది, కాబట్టి ఏదో కీడు సంభవిస్తబోతుంది, మీకు ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ఇంకా అంటే వెంటనే ఎక్కడికి వెళ్తాం మానేసి నేను కూర్చుంటే ఎలా ఉంటుంది, సరిగ్గా బండి మీదకి వెళ్తాక నేను హెల్మెట్ పెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మానేయాలా ముందుకెళ్ళాలా చెప్పాలి. ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక అద్భుతమైన చీర చూశారు, అది 1 అవర్ లోపలనే బుక్ చేసుకోవాలన్నది, టక్ టక్ మీరు బుక్ చేశారు. కానీ మీకు నచ్చిందేమో గ్రీన్ కలర్ శారీ, అక్కడికి వచ్చిందేమో రెడ్ కలర్. అప్పుడు ఏం చేస్తారు మీరు, క్యాన్సిల్ దిస్ ఆర్డర్ అంటారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా? ఇది కాదు నాకు సంబంధించింది కాదు, నాకు నచ్చింది కాదు, అది నాకు సంబంధించింది కాదు, ఏం చేస్తారు, క్యాన్సిల్, రిటర్న్ ఉన్నాయి, ఆప్షన్ లేవా? మరి మీ సమస్యలు ఉన్నాయి లేవా? మరి ఏం చేస్తారు, యాక్సెప్ట్, ఇది నాకే. బీపీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ షుగర్ వచ్చేస్తుంది, షుగర్ బీపీ ఉన్నంటే ఆటోమేటిక్గా ఇంకా థైరాయిడ్ వచ్చేది, బ్యాక్ పెయిన్ వచ్చేది, నీ పెయిన్ వచ్చేది, ఇంకా అరికాళ్ళ నుంచి మొత్తం హెడ్ వరకు అన్ని పెయిన్లు ఉదయం తర్వాత ఒకటి లైన్ కట్టేస్తాయి అనమాట. ఎందుకని, నువ్వు ఆల్రెడీ పూల దండలు పట్టుకుని బ్యాక్ పెయిన్ కమాన్, నీ పెయిన్ కమాన్ అని వచ్చిన దానికల్లా దండేసి దండం పెడుతున్నాయి. ఏం చేస్తాయి, అయ్యో ఇంతటి సత్కారం నాకు ఎక్కడ జరుగుతుంది, మళ్ళీ ఏ ఇంట్లో నాకు దొరకదని చెప్పి అవి ఏం చేస్తాయి, వాళ్ళ బంధువులు అందరిని పిలుస్తాయి అనమాట. బీపీ షుగర్ థైరాయిడ్లు అందరు బంధువులు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తాయి, ఇంకొకటి ఎంటర్ అయితే కదా, అన్నీ వచ్చేసి కూర్చుంటాయి అనమాట. అప్పుడు అంటారు, బ్రదర్ నాకు లేని రోగం అంటూ లేదంట. ఎందుకుంటుంది, నువ్వు అన్నట్లు పెట్టుకుని ఇంట్లో పోషించుకుంటేనే ఖచ్చితంగా కాపురం చేస్తాను అనమాట. మరి ఏం చేయాలి, క్యాన్సిల్ ఇట్. నేనేం చేస్తాను అప్పుడు, ఇంతకని వచ్చి యాక్సెప్ట్ చేసానా, అయ్యి బాబు నా కోసం ఆర్డర్ వచ్చేసిందా, మరి నేను ఏం చేస్తాను, ఇంకెలా తప్పించుకుంటాను, ప్రభు చిత్తం ఉంటే ఎలా ఉంటే అలా తల పగులును కాక అంటే ఖచ్చితంగా పగులుతుంది. అంతే కదా. అయ్యి బాబు చాలామంది ఇదే మాట, దేవుని చిత్తమే సిద్ధించను కాక, పెద్ద భక్తులాగా మాట్లాడతానమాట, దేవుని చిత్తమే సిద్ధించాలంట. మరి ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలని మరి చేస్తున్నావు నువ్వు, సింపుల్ మాట పాటించగానే ప్రతి దాంట్లో దేవుని చిత్తంలో ఉన్న బిడ్డతోటే పెళ్ళి అవ్వాలి, తిరిగేసేసి. నాకు చాలామంది కనిపిస్తారు వీళ్ళంతా కూడా. పైగానంట అంతా చేశాక దేవుడి చిత్తంలో పెళ్ళి అవ్వాలి, దేవుడి చిత్తానుసారంగా కట్నాలు ఇస్తారో దేవుడి చిత్తానుసారంగా పెళ్ళి అవ్వాలంటారు. ఎలా జరుగుతుంది, ఒక వరలో 2 కత్తులు ఉంటాయా? అప్పుడు నేనేం చేయనంటే ఆ మాట విన్న వెంటనే
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సిల్ ఇట్. ఇంకా క్యాన్సిల్ చేస్తున్నాను, నాకు సంబంధం లేదు, అది నేను డెలివరీ చేసుకోవట్లేదు, రిటర్న్. ఈరోజు వరకు నాకు ఆల్మోస్ట్ అది ఆ మాట చెప్పేప్పుడే దగ్గర దగ్గర 5-6 నెలలు అవుతుంది. ఏ విధమైనటువంటి కీడు నాకు సంభవించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంటే దేవదూతలు నీ పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటారు. హల్లెలూయా. నువ్వు మంచిని ప్రకటించాలి, మంచిని మాట్లాడాలి. నీ జీవితంలో చెడు గురించి మాట్లాడొద్దు, చెడు ప్రకటించొద్దు. ఒకవేళ నీకు అటువంటి కళ వచ్చిందనుకో, మరి ఏం మాట్లాడాలి? నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం నా ఎద్దుకు రాదని వాక్యం సెలవిస్తుంది. వాక్యం సత్యం, వాక్యం నిత్యం, వాక్యమే బలమైంది. హల్లెలూయా. అలా పలకాలి కానీ, వాక్యాన్ని పట్టుకోవాలి కానీ. కళ వచ్చిందంట, కళ మళ్ళీ వాళ్ళకి వచ్చిన కళ నేను భావం చెప్పాలంట. అన్న నాకు ఈ కళ వచ్చింది, దీని సంగతి ఏంటంటారు? బ్రదర్ ఇలా కళ వచ్చింది, నల్ల దున్నపోతు కళ్ళ వచ్చింది, తెల్ల ఏని కళ్ళ, ఇవన్నీ కళ్ళకి వస్తే మరి దాని భావం నేను ఎందుకు చెప్పాలి అసలని? ఏ వాక్యం అన్న గుర్తుందా? వాక్యాన్ని పట్టుకున్నారా? ఈ వాక్యం గుర్తుంది. హబక్కుక ఆయన ఏ హీరో, ఏ సినిమాలో వచ్చాడు? ఈ హబక్కుక్ అంటే ఎవరికి తెలియదు. ఒబజ్జా, ఈ ఒబజ్జా పేరు ఇప్పుడు వినలేదు మేము అసలేనే. చూడండి అసలు ఎలాగుంటారు వాళ్ళు తెలియదు, ఎందుకంటే బైబిల్ చదివితే కదా. సల్మాన్ ఖాన్ అయ్యి బాబోయ్ తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు అనమాట. సచిన్ టెండూల్కర్ అనండి ఇంకా అంతే. ఆయన ఎప్పుడు ఏ సెంచరీ చేశాడో, ఎన్ని బాల్స్లో కొట్టాడో టక్కా టక్కా చెప్తారు. ఎందుకని అంటే దాని మీద ఉన్నంత అవగాహనకి దీని మీద లేదు కాబట్టి. అందుకని నేను ఏం చేస్తాయి, సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి సైతాన్ గడు వస్తే, సైతాన్ గడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? వెంటనే దేవుడికి మోకరించాడా? లేదు, వాక్యం చెప్తున్నాడు సైతాన్ గడు దేవుడికి. నువ్వు దూకేసే ఉంది కదా నీ వాక్యంలో, రాళ్ళు పట్టుకుంటారు, రాళ్ళు తగలకుండా పట్టుకుంటారు. మరి దేవుడు ఏం చేశాడు? దూకేడా? వాక్యం తెలితే సరిపోదు, ఎక్కడ అప్లై చేయాలి, ఎలాగ అప్లై చేయాలి తెలిసి ఉండాలన్నమాట. నీ చేతిలో కత్తుంటే సరిపోదు, దాన్ని ఎలా వాడాలో తెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి వాక్యాన్ని వాడుతూ ఉన్నాడు, పదును పెడతా ఉన్నాడు. ఆమేన్. వాక్యం తెలిసినట్టు మోసం చేయడం ఎవరి వల్ల కాదండి. నీకు నిజంగా వాక్యం తెలిసినట్లయితే నిన్ను ఎవరూ మోసం చేయలేరు. సైతాన్ గాడు కూడా మోసం చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీ జీవితంలో చూసినట్లయితే ప్రియులారా, సర్వనాశనంలో మీరున్న దేవుడు సర్వ సమృద్ధిలోకి నడిపించే అవకాశాన్ని మరలా మీకు ఇస్తూ ఉన్నాడు. మరి ఏం చేయాలంట? ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమని ఉన్నది? ద్వితీయోపదేశకాండం 30:2 ఏమన్నదంటే, సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకము చేసుకొని. ఆమేన్. ఏం చేయాలంట? జ్ఞాపకం అంటే బుద్ధి తెచ్చుకొని. తప్పుపోయిన కుమారుడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. నాకు భలే టైటిల్ ఎందాక వచ్చిందండి, పందుతో పందెంలో ప్రిన్స్ పోరాడి ఓడిపోయాడంట. ఏంటంట? పందులతో పోరాడు ఎవరు? ప్రిన్స్. కానీ పందులు నెగ్గేసాయంట. అంతే కదా మరి. కనీసం ఆ పందులు తినేదానికోసమన్నా వెళ్ళాడు తింటారని. అందులో ఒక పంది వేసిందట, మొత్తం ఇట్లా కొట్టిందంట, ఎక్కడో పడ్డాడు. పందులు తిని పొట్టు కూడా దొరకలేదు మనోడికి. అప్పుడు గుర్తొచ్చిందంట, అప్పుడు జ్ఞానోదయం అయిందంట, అప్పుడు అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో సమస్తము కోల్పోయి సర్వనాశనం అయిపోయినటువంటి అతని జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే మళ్ళా తండ్రి సర్వ సమృద్ధిని ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితిలో మరి సర్వనాశనం అయిపోయాడు. తండ్రికి ముఖం చూపించలేని పరిస్థితి, తండ్రితో మాట్లాడలేని పరిస్థితి, తండ్రికి దగ్గర లేని పరిస్థితిలో ఆయన ఏం చేశాడంటే వెళ్ళాడు తండ్రి దగ్గరికి. నాన్న సారీ, నాన్న అస్సలు పట్టించుకోవట్లేదు ఈ సారీ కూడా తండ్రి. వింటున్నారా? ఆల్రెడీ నువ్వు తండ్రి దగ్గరికి వచ్చావు అంటేనే ఎప్పుడూ క్షమించేశాడు తండ్రి. హల్లెలూయా. నువ్వు తండ్రి దగ్గరికి వచ్చాక ఇంకా నన్ను క్షమించాడా అని చూడవలసిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చావో ఆల్రెడీ దేవుడు నిన్ను క్షమించేశాడు. ఆమేన్, ఆమేన్. ఆల్రెడీ దేవుడు నిన్ను క్షమించేశాడు, ఆల్రెడీ దేవుడు నిన్ను స్వీకరించేశాడు, ఆల్రెడీ నీ కొరకు చేయవలసిందంతా చేసేసాడు ఆయన. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో ఏదన్నా ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రార్థన చేయాలని మనసు అయినప్పుడు మానేసేయకండి. ఏంటి? చర్చ మానేసేయకండి. దేవుని సందుకు వచ్చి కూర్చోండి. దేవుని సహవాసం మానేసేయకండి. ఒకవేళ మీ తోడుగాలు మిమ్మల్ని ఏదో మాట అనుకోండి, చి అది వచ్చిన చర్చకి నేను రాను అని మానేసేయకండి.
అందరికంటే ముందు వచ్చి కూర్చోండి. ఏదన్నా పని చేసే విషయంలో ఎవరైనా మేము ఇబ్బంది పెట్టాను పని చేయటం మానేసేయకండి. అందరి పని మీరే చేసేసేయండి. 7th క్లాస్లో మాకు శేషాద్రి శర్మ గారు అని ఒక టీచర్ ఉండేవారు. చాలా అద్భుతం. నాకు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుంటాయి. నేను వేసుకున్న డ్రెస్సు, ప్లేస్ అదంతా గుర్తుంటుంది ఇప్పటికి నాకు. ఆయన ఒక సింపుల్ ఒక చిట్కా చెప్పాడు. ఏంటంటే 7 తరగతే అంటే 13 సంవత్సరాలు ఉంటాయి మాకు, 14 12. ఏం చెప్పాడంటే ఆయన, అరే మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మిమ్మల్ని తిట్టారు అనుకోండి, మిమ్మల్ని పనికిరానుడు అన్నాను అనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? కోపగించేసి భోంచేయడం మానేస్తాం. ఆయన చెప్పింది ఏం తెలుసా? ఒకవేళ మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు తిట్టారు, మీకు కోపం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి తెలుసా? మీరు భోంచేయటం మానేయటం కాదు, అందరి భోజనం మీరు చేసేసి అందరూ పొత్తుండేలా చేయమన్నాడు ఆయన. అర్థమైందా? కోపం గిని మీకు వస్తే మనం ఏం చేస్తాం? మూతి బిగించేసి మంచం ఎక్కేసేసి భోజనం చేయటం మానేస్తాం. దానివల్ల ఎవడ క్లాసు అందరు హాయిగా తిని పడుకుంటే నీకు కడుపు మండుతుంది. కానీ ఆయన ఏం చెప్పాడంటే తెలుసా? అలా చేయొద్దు. మీకు కోపం వచ్చినా, మిమ్మల్ని ఎవరు తిట్టినా, ఏం చేసినా శుభ్రంగా అందరి భోజనం అందరు కోరేసి మీరు తినేసి శుభ్రంగా వెళ్ళి పడుకోండి అన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు కడుపు అందరు కూడా అమ్మో ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి? సేమ్ అలాగే మనం ఏం చేయాలంటే, సైతాను గడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీ సహోదరులు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ విషయంలో ఏది చేసినా కానీ అప్పుడు ఏం చేయాలి? ఇంకా ప్రార్థన ఎక్కువ చేయడానికి ముందుకు రావాలి, దేవుని పని ఎక్కువ చేయడానికి ముందుకు రావాలి, దేవుని సంధిలో ఉంటాక ముందుకు రావాలి, దేవునితో గడపటాక ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సైతాను గడంట పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పెట్టాడంట. ఎందుకని? మంచి పని చేశారు, వాళ్ళు దెయ్యాన్ని వెలగొట్టారు. అయితే మరి ఏం చేశాడు సైతాన్ గడు? వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి వాళ్ళని చిత్త కొట్టించి, వీపంతా దున్నించేసి, కొరడ దెబ్బలు కొట్టించి జైల్లో పెడితే, అమ్మ మళ్ళీ ఎప్పుడు దేవుడు పని చేయరు అనుకుంటారని సైతాన్ గడు అనుకుంటే, వీళ్ళు ఏం చేశారు? మామూలుగా కూర్చున్నారా? జైల్లో పాటలు పాడుతూ మొదలు పెట్టారు, స్తుతించడం మొదలు పెట్టారు. జైలు పునాదులు కదిలాయి. వీళ్ళకున్న బంధకాలు తెంచివేయబడ్డాయి, చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేయబడ్డాయి. మొత్తం అందరికీ విడుదల వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు సైతాన్ గడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. ఏమని? మరలా వీళ్ళని ఎప్పుడు జైలుకి రానివ్వకూడదు, వీళ్ళు వచ్చారంటే నాకు నష్టమే, వీళ్ళకి ఏదో చేస్తారనుకుంటే నాకు పెద్ద లాస్ చేశారు వీళ్ళు. అలా ఉండాలి. సమస్యకే సమస్యగా తయారవ్వాలి నువ్వు. హల్లెలూయా. సమస్యకే సమస్యగా తయారవ్వాలి నువ్వు. నేను చాలా చోట్ల గమనించాను. నా చిన్నతనం నుంచి నేను చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉండేటువంటి వాడిని. చాలామంది మీటింగ్స్కి వస్తారు, ఆల్ నైట్ ప్రేయర్స్కి వస్తూ ఉంటుంటారు. కానీ ఎందుకు వస్తారంటే, అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో జరిగిపోతుందని. మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించి రోజు వెళ్ళి కూర్చుని వచ్చేసామని ఏమన్నా నేర్చుకుంటారా? వాళ్ళు ఏమన్నా ఫలింతారా? ఏమన్నా అభివృద్ధి చెందుతారా? మరి ఎవరు ఫలించి ఎవరు పైకి వస్తారు? స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మాస్టర్ చెప్పిన ప్రతి పాయింట్ రాసుకుంటూ, బోర్డు మీద ఇచ్చిన వర్క్ చేసుకుంటూ, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసి, దానికి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి, ఎవరైతే ఎగ్జామ్లో అప్లై చేస్తారో వాళ్ళు ఫలితాలు చూస్తారో వాళ్ళు ఫ్లెక్సీల్లో వస్తారు. ఆమేన్. మామూలుగా రొటీన్కి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు అక్కడే కూర్చుంటారు. ఈరోజు చాలామంది చర్చికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు చర్చ్ మెంబర్స్గానే ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే జస్ట్ అట్లా చూస్తారన్నమాట. చెప్పింది వినరు, విన్నది గ్రహించరు, గ్రహించింది పాటించరు. జాగ్రత్త గమనించాలి ప్రియులారా. ఎందుకంటే నాకు దేవుడికి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఏమి ఇచ్చాడంటే, చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పుస్తకాలు పెట్టుకునేవాడిని నేను. ప్రతి వాక్యం రాసుకునేవాడిని. అవన్నీ చెదలు తినేసి అనుకోండి, మా చిన్న పూరీలు అనమాట. అప్పుడు పుస్తకాలు పడుకుని అక్కడ పెట్టి పడుకుని తెల్లారులకు మట్టి పైకి వచ్చి చెదొచ్చి తినేసి అనమాట. అలాగ అన్ని బుక్స్ పాడైపోయినాయి రాసినాయి. కానీ అవన్నీ కూడా రాయటం నాకు గుర్తుండిపోయి మనసులో ఉండిపోయి. కాబట్టి సందర్భాన్ని బట్టి, ఇందాక నేను అనుకోలేదు ఒక ఎగ్జాంపుల్, సడన్గా అలాగా అన్ని గుర్తు చేస్తుంటాడు దేవుడు. ఎప్పుడు ఇవన్నీ అప్పుడు సేవకులు చెప్పినవన్నీ రాసుకునేవన్నీ కూడా మైండ్లో ఉండటం వల్ల సమయానుకూలంగా అవన్నీ బయటకు వస్తాయి. అలాగే ఎప్పుడైతే మీరు హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకుంటారో, అప్లై చేస్తారో, జీవితంలో గొప్పగా మీరు ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఎప్పుడు సరే మీరు ఎంత నిద్ర లాస్ చేసుకున్నారు, త్యాగం చేశారు, ఎంతో దూరం నుంచి వచ్చారు. కాబట్టి ఏం చేయాలి? ఆశతో ఉండాలి. ఏ మాట నా కొరకు రిలీజ్ అవుతుంది, ఏ మాట ద్వారా నేను అద్భుతాన్ని పొందుకుంటాను, ఏ మాటలో నా ఫలితాన్ని చూస్తానని చెప్పి ఆశతో మీరు ఎదురు చూడాలి. ఎందుకంటే 1 వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుడి నోటి నుంచి వచ్చిన ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వనాశనములో నుంచి సర్వ సమృద్ధికి నడిపించేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లోకాసు వార్త 15:17-18 మీరు చదివినట్లయితే, ఎన్ని జరిగినా సరే నువ్వు చేయవలసిన పని ఒకటే, జ్ఞాపకం తెచ్చుకో. ఎవరిని? నా జీవితం సర్వనాశనం అయిపోయినా సరే, నేను సర్వం కోల్పోయినా సరే,
నేను ఎన్ని తప్పిదాలు చేసినా సరే, నేను ఎంత మోసపోయినా, ఎంత లాసిపోయినా నన్ను క్షమించేవారు. స్టీవెన్ సన్ గారు ఒక పాట రాశారు, చాలా బాగుంటుంది కదా. ఓ నేస్తమా, ఏంటంట, నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలుసా నీకు? నువ్వు ఎంత దిగజారిపోయినా, ఎంత నష్టపోయినా, ఎంత లాసిపోయినా, ఏ జీవితాన్ని ఎలా జీవించినా కానీ నిన్ను ఓదార్చేవాళ్ళు, నిన్ను మరి బలపరిచేవాడు, నీ జీవితాన్ని బాగు చేసేటువంటి వారు యేసయ్య ఒకడున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా నిన్ను మళ్ళా సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆమేన్. నా జీవితంలో నేను సర్వం కోల్పోయాను, సర్వం నష్టపోయాను, ఇంకా నాకు ఉద్యోగం రాదనే పరిస్థితి వచ్చేసింది, ఇంకా నాకు వివాహం జరగదనే పరిస్థితి వచ్చేసింది, ఇంకా నాకు భవిష్యత్తే లేదు, అయిపోయింది, నా జీవితం ముగించేద్దాము అని అంచులకు వచ్చేసినప్పుడు దేవుడు ఏం చేయాలి తెలుసా? అక్కడే ఆరంభం అన్నాడు అనమాట. హల్లెలూయా. గూగుల్ మ్యాప్కు ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్ ఏంటి తెలుసా? నువ్వు ఎంత రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినా అక్కడ ఏమంటే తెలుసా? నో రూట్ అనదు, టేక్ ఏ యూ టర్న్ అంటది అనమాట. హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ కొత్త రూట్ ఎత్తది అది. దేవుడు కూడా అంతే. నీకు ఎంత రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినా, ఎంత మూలలోకి వెళ్ళిపోయినా, దేర్ ఈజ్ నో వే అందనమాట. ఏం చేస్తుంది? యూ టర్న్ తీసుకో, ఆ టర్న్ తీసుకో, ఏ టర్న్ తీసుకో, ఖచ్చితంగా నేను గమ్యం నేను చేరుస్తాను. ఆమేన్. యేసయ్య కూడా ఈరోజు అలా చెప్తున్నాడు. రాంగ్ రూట్లో వెళ్ళిపోయావా, తప్పు రూట్లో వెళ్ళిపోయావా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావా, సర్వం కోల్పోయావా, సర్వనాశనం అయిపోయావా, డోంట్ వర్రీ, యూటర్న్ తీసుకో. హల్లెలూయా. యూటర్న్ అంటే ఏంటంట? మారు మనసు. యూటర్న్ ఏంటంట? పశ్చాత్తాపము. యూటర్న్ ఏంటంట? జ్ఞానం తెచ్చుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. చిన్న పని. నువ్వు సర్వం కోల్పోయినా, సమస్తం కోల్పోయినా కానీ నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? జ్ఞాపకం తెచ్చుకో. ఎవరిని? యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకో. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో సర్వనాశనం, సమస్తం కోల్పోయాడు. కానీ తండ్రి దగ్గరికి వచ్చిన ఒక్క రోజులోనే సమస్తాన్ని తిరిగి దక్కించేసుకున్నాడు. హల్లెలూయా. సమస్తము తండ్రి స్థానంలో మరి కుమారుడు స్థానాన్ని దక్కించేసుకున్నాడు. రింగ్ వచ్చింది, చెప్పులు వచ్చాయి, బట్టలు వచ్చాయి, మంచి హెయిర్ కట్, అన్నీ కూడా అద్భుతమైన జీవితం ఒక్క రోజులోనే. ఆమేన్, ఆమేన్. ఆయన లాసిపోతాక చాలా సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, చాలా రోజులు పట్టి ఉండొచ్చు, తను జీవితం అంతా కూడా మరి వ్యర్థమైపోవడానికి చాలా రోజులు పట్టింది. ఆ లాస్ అంతటిని భర్తీ చేయడానికి దేవుడు ఒక్క రోజులోనే ఆ కుమారుడికి సమృద్ధి ఇచ్చేశాడు. ఆమేన్. ఎప్పుడంట? ఊరికి వచ్చిందా? బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, సత్యం తెలుసుకున్నప్పుడు, నిజం తెలుసుకున్నప్పుడు, పాఠం నేర్చుకున్నప్పుడు ఫలితాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం నేర్చుకోలేనటువంటి వారు ఫలితాలను చూడలేరు. పాఠం నేర్పిస్తాడు, ఫలితం చూపిస్తాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పేతురు కూడా సమస్తం నష్టపోయినా కానీ దేవుడు ఏం చేయడు? పాఠం నేర్పిస్తున్నాడు. ముందు దా కూర్చోనన్న, పాఠం నేర్చుకో అని చెప్పి వాక్యం బోధించాడు. నీకు వాక్యం లేకుండా ఏ అద్భుతాన్ని స్వతంత్రించుకోలేవు. అసలు అద్భుతాలే వాక్యాన్ని స్థిరపరచడానికి. ఆమేన్. చాలామంది ఏం చేస్తారు? అద్భుతాల కోసం వాక్యం చూస్తుంటారు. వాక్యం స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు రాయించి పెట్టాడు బైబిల్ గ్రంథంలో. ఏంటండి? సూచక క్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను. ఆమేన్. కాబట్టి పేతురు అలసిపోయాడు, సలసిపోయాడు. ఏం చేసినా వాక్యం విని ముందు నువ్వు వాక్యం నేర్చుకో అని చెప్పి ఏం చేశాడు? కూర్చోబెట్టి నీ బోటు నాకు ఈయన అని చెప్పి ఆ బోటు మీద కూర్చుని ఏం చేశాడు దేవుడు? మరి జనసమూహానికి బోధించాడు అని అంటాం. కానీ మొత్తానికి అసలు విషయం ఏంటంటే పేతురు విన్నాడు వాక్యం అంతా కూడా. పేతురికి పనిచేసింది. ఎందుకంటే జనసమూహం విన్నారా, పోయారు, ఎవడో ఫలితం పొందినట్లు అక్కడ ఏం కనిపించట్లేదు. కానీ ఆ వాక్యం విన్నటువంటి పేతురు మాత్రం 100 ఫలితాన్ని అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నావంటే, చర్చికి వచ్చావంటే, దేవుని సందులో గడిపావంటే ఖచ్చితంగా 100 ఫలంతో నువ్వు తిరిగి వెళ్ళాలి. ఆమేన్. సంథింగ్ చేంజ్ రావాలి. ఖాళీ బోటుతో దేవుని సందుకు వచ్చినటువంటి పేతురు పొంగి పొర్లేటువంటి బోటుల చేత నింపబడ్డాడు. ఆమేన్. ఈరోజు మీరు ఎంప్టీ హార్ట్ తోటి వచ్చారా? మరి ఏ పరిస్థితుల్లో వచ్చారో మీకు తెలుసు బాగాను. కానీ దేవుడు అలా పంపడు ఎప్పుడు కూడా. యేసుప్రభువు 3 రోజులు బోధించి వెళ్ళిపోవడం అనలేదన్నమాట. సంతృప్తిగా తిని తృప్తి పొందిన తర్వాత అనందా లేదు అక్కడ. అంటే ఏంటి? ఇంకో రొట్టె ఎత్తే బాగుండు అనుకుంటున్నారు ఎవరన్నాను? ఇంకో చేప ముక్క ఎత్తే బాగుండు అనుకుంటున్నారా? లేదు. వాళ్ళు ఎన్ని చేపలు తింటారో, ఎన్ని రొట్టెలు తింటారో అన్ని సమృద్ధిగా పెట్టేసి తృప్తిగా తినేసాక అంటారు కదా, అట్లాగా ఉంటారు అందరూ కూడా. అప్పుడు మాత్రమే ఆపాడంట దేవుడు. హల్లెలూయా,
ప్రవక్తల శిష్యులు ఒక భార్య ఏం చేస్తుందంట, అన్ని నూనె కుండలు నూనెసి వేసి 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 అన్నీ నిండిపోయాయి చాలు అని ఆవిడ అన్నాక నూనె ఆగిందంట. ఒకవేళ ఆవిడ చాలు అనుకుంటా ఇంకా పాత్రలు తెస్తా ఉంటే ఈ రోజు దాకా కూడా నిన్న తను ఉండేది. ఆమెన్. దేవుడి ఆశీర్వాదం ఆగిపోదు నువ్వు ఆపితే కానీ. అంత సమృద్ధి ఉంది దేవుడి దగ్గర. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా అద్భుతమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి సర్వనాశనంలో నుంచి సర్వ సమృద్ధిలోకి. మొదటి సమయాలు గ్రంథం 30 అధ్యాయం మీరు చాలా చదువుకోండి, ఇంటికి వెళ్ళి. సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తా ఉన్నాను. అక్కడ దావీదు ఏం చేశాడంటే చక్కగా మరి ఒక ప్రదేశంలో ఉంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి జీవితం జీవిస్తున్నాడు. ఆధారం లేనటువంటి వారికి, ఆధార్ కార్డు లేనటువంటి వారికి కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చి యోధులుగా చేశాడు. మంచి జీవితం ఇచ్చాడు, మంచి గృహాలు. అలాంటి పరిస్థితుల్లో తన సైన్యానికే, తన ఇజ్రాయేల్ ప్రజలకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్ళాడు. సడన్గా ఏమైందంటే శత్రువు వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు, కాల్చి వెళ్ళిపోయాడు, బూడి చేసి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఏమైందంట, వచ్చాడు చూశాడు, అయ్యో నష్టం కలిగిన వెంటనే మనిషికి వచ్చే సమస్య ఏంటంటే ఏడిపోతుంది. ఏడ్చి ఓపిక లేని పరిస్థితులు ఏర్పడిపోయినప్పుడు అంట అప్పుడు ఏమొచ్చిందంట, జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అంటే ఎవరిని? అరే నేను ఏడుతో వల్ల ఉపయోగం ఏముంది, వీళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తానంటున్నారు, ఈ అన్నట్లు వాళ్ళు కాదు కానీ ఎక్కడ నాకు పరిష్కారం ఉంది. హల్లెలూయా. వాడు బుద్ధి వచ్చినప్పుడు అంట తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే దావీదు దగ్గరికి ఏమొచ్చింది, ఏడ్చి క్షవరం అయితే కానీ వివరం రాదంటారు కదా చాలామంది. అంతే కదా, ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది, ఇప్పుడు ఏం చేయాలి, గుండు కొట్టాలి, అప్పుడు ఎన్ని స్టిచ్చెస్ పడతాయో అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే మన జీవితంలో కూడా మీద ఉన్నదంతా నాశనం అయిపోయాక, అంత లాస్ పోయాక అప్పుడు అమ్మాయి అప్పుడు తెలిసిందండి ఎవరేంటి అన్నది. అంతే, మరి అప్పుడే తెలుస్తుంది, అన్నీ ఉన్నప్పుడు తెలియదు, అన్ని కోల్పోయాక తెలుస్తుంది అనమాట. అలాగే దావీదు గారు ఏడ్చి ఓపిక అంతా పోయాక అప్పుడు అయ్యో యేసయ్యా అని అప్పుడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ప్రభా అని మొరపెడితే దేవుడు చూడండి ఆయన ఎంత గొప్పవాడంటే దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాపుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా సరే మీరు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముది వచ్చే వరకు మిమ్మల్ని మోస్తాడు. ఆమెన్, ఆమెన్. అయితే దావీదు ఏం చేయడం, దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడంట. ప్రభా మరి ఏం చేయను, ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు, వెళ్ళు నువ్వు యుద్ధం చేయి, ఏడతానికి ఓపిక లేదంటే యుద్ధం చేయంటావు ఏంటిదేవా, మరి ఊరుకుంటే అదేది కూడా వెళ్ళి నువ్వు యుద్ధం చేయి, యుద్ధం చేసే సామర్థ్యం కూడా నేను ఇస్తానని చెప్పి దేవుడు పంపించినప్పుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు. ఇక్కడ మొదటి సమయంలో 30 అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మీతో నేను చెప్తున్న మాట, మీరు ఎంత నష్టపోయినా, ఎంత లాస్ పోయినా, ఎంత దిగజారిపోయినా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోండి, యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే 30వ అధ్యాయంలోనే అక్కడ 18వ వచనంలో చూసినట్లయితే డేవిడ్ రికవర్డ్ ఆల్. హల్లెలూయా. ఏంటంటే ఆల్ చెప్పాలి మీరంతా కూడా. ఏంటంట ఆల్ అంటే అంతా, సమస్తము తిరిగి దక్కించుకున్నాడు. ఆమేన్. ఈరోజు మీరు కూడా మాట చెప్పాలన్నమాట, నేను సమస్తము తిరిగి దక్కించుకుంటున్నాను. ఐ షల్ రికవర్ ఆల్, రికవర్డ్ ఆల్. సమస్తము తిరిగి దక్కించేసుకున్నాను, ఆత్మలోకంలో దక్కించేసుకున్నాను. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క మరి సన్నిధిలో మోకరించి ధైర్యం తెచ్చుకున్నాడో గమనించాలి, ధైర్యమే సాహసం, ధైర్యమే విజయం. ధైర్యం లేకుండా విజయం రాదు. కాబట్టి మీరు భయపడేటువంటి వారికి ఉరి వస్తుంది. ఏమొస్తుంది అంటే అపజయం వస్తుంది, సమస్య వస్తుంది. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు, విజయాన్ని పొందుకుంటారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మొదటి సమయాలు 30:18 డేవిడ్ అంట రికవర్డ్ ఆల్. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఆ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తితోటి ఒక వండర్ఫుల్ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ అధ్యాయం 2వ వచనం. ఆ పక్షవాయు గలవాన్ని చూసి మరి అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట చదువుదాం మనం. థ్యాంక్ యూ జీసస్. మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు. ఆమేన్. గమనించాలి, స్వస్థత ముందా, ఆరోగ్యం ఉందా, ధైర్యం ఉందా? మనిషికి ధైర్యం చెప్పడం నేర్చుకోండి, ధైర్యపరచండి. ఇప్పుడు ఎవరో హార్ట్ అటాక్ వచ్చిన దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఇలాగ వచ్చింది కానీ వెంటనే పోయాడంటే ఆడు ఏం చేస్తాడు, ఉంటాడా పోతాడా?
మరి ఏం చెప్పాలి? ఏం కాదు, మా నాన్నకి 10 సార్లు వచ్చింది, కింగ్ లాగా ఉన్నాడు అంటే ఏమవుతుంది? కదా, అది ధైర్యం తెచ్చే మాట. అంతేగాని అయ్యి బాబు హార్ట్ కంప్లైంటే ఇది చాలా డేంజర్ అసలేని, హార్ట్ కంప్లైంట్ వచ్చిందంటే ఇంక అంతే, జీవితం అంతా అయిపోయినట్టే అని అన్నారు అనుకోండి, ఆడికి హార్ట్ అటాక్ రాకుండా నీ మాట వాళ్ళు పోతాడు అనమాట. చాలామంది ఇలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? ధైర్యం చెప్పాలి ముందు. ఎప్పుడును ఏ వ్యక్తికైనా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బంధకాలు ఉన్నా, ఎటువంటి అప్పులో ఉన్నా, ఎటువంటి నిరుద్యోగంలో ఉన్నా, ఎంతో కాలంగా వివాహం గారికి ఎదురు చూస్తున్నా, ఎంతో కాలంగా గర్భాలంగా ఎదురు చూస్తున్నా సరే, వాళ్ళ జీవితంలో నిరుత్సాహం అనేది ఏలుబడి చేయకుండా దేవుడు శక్తిమంతుడు, ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్క నైట్లో నీ జీవితాన్ని సర్వం మార్చేస్తాడు. ఆమేన్. ఇది వాస్తవం. ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్న మాటలు కాదు ఇవన్నీ కూడా, వాస్తవం. యేసుప్రభుని ఒక్క నైట్లోనే దేవుడు హెచ్చించాడా లేదా? ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? పక్షవాయుగలవంతో దేవుడు ఏమన్నాడు? నీ పాపాలు ఒప్పుకో. వచ్చేవేంటి నాయన అని అంటున్నాడా? ఏమన్నా పాపాలు ఒప్పుకోవట్లేదు, ఏమంటలేదు. ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ఫలితం చూడాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికిదనం గల ఆత్మని ఇవ్వలేదు. దయచేసి ఏ సమస్యను చూసి పిరికి పడొద్దు, భయపడొద్దు, తొందరపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనకి లోకంలో రాసిన ధైర్యమే సాహసం అని రాసి ఉంటుంది. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జయించగలుగుతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి వెంటనే ఎలా క్షమించేశాడు? ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డా, మారు మనసు పొందాడా? ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో, రాకముందే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుంటారు కదా, మరి ఇలాగ రైస్ బ్రదర్ వస్తున్నాడంటరా, ఇలాగ అక్కడికి అందరికి స్వస్థపరుస్తాడంట, మరి నేను తీసుకెళ్తారనుకుంటున్నావు, మరి ఏంటి అంటే సరే అని అంటే ఆడు యాక్సెప్ట్ చేశాడు లేదా? చేశాడు కదా. మరి దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. ఈ చిన్న కుమారు అంట, సారీ నాన్న, సారీ నాన్న, సారీ. ఈ సారీలు గీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఆయన. రే గొర్రెను కోయండిరా, బట్టలు తండ్రా, ఉంగరాలు తండ్రి అని ఆయన పనిలో ఆయన ఉన్నాడు తప్ప ఇంకా ఈయన క్షమింతాడు అనే వేలు ఈయన ఉన్నాడు. ఆల్రెడీ క్షమాపణకి ఎప్పుడూ ఏర్పాట్లు అయిపోయి ఫలితాలు కూడా ఇచ్చేస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడూ. హల్లెలూయా. మీరు ఒక వండర్ఫుల్ మాట రాసి పెట్టుకోండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో ఒక వండర్ఫుల్ మాట ఉంది. జీవితాంతం మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట అనమాట. 32వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ అది రాసి పెట్టుకోండి మీరు. అది ప్రింట్ అయిపోవాలన్నమాట మీకు మైండ్లో మాట. ఏంటి ఆ మాట అంటే, దావీదు మరి చాలా సమస్యల్లో, బంధకాల్లో తప్పిదాలు చేశాడు. అవన్నీ సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఒప్పేసుకుందాం, ఇవన్నీ నా లోపాలను ఒప్పేసుకుందాం, నా తప్పిదాలు ఒప్పేసుకుందాం అని చెప్పి ఆయన బయలుదేరి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడంట. చూద్దాం 32వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటినే, యెహోవా సన్నిధి నా అతిక్రమలు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆమెన్ అనుకున్నాడంట. ఆయన అనుకున్న లోపులనే ఈయన పరిహరించేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? ఆయన ఇలా అనుకుని వచ్చాడంట, నేను ఒప్పుకుందాం, నా దేవుడి దగ్గర నేను చేసిన తప్పిదాలన్నీ, నా దోషాలన్నీ నేను పరిహరించాలి దేవుడు అని చెప్పి ఒప్పుకుందాం అని మనసులో అనుకున్నాడంట. ఆయన మనసులో అనుకోకముందే దేవుడన్నీ పరిహరించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అనుకునే లోపునే దేవుడు క్షమించేశాడు, దేవుడు పరిష్కరించేశాడు. ఈరోజు నీ సమస్యలు మైండ్లో నువ్వు ఏదో అనుకుని వచ్చావు, దేవా ఇదిగో ఈ సమస్యతో నేను వస్తున్నాను, ఈ బంధకంతో నేను వస్తున్నాను, ఈ లోపంతో నేను వస్తున్నాను, ఈ లోటుతో నేను వస్తున్నాను, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నేను గడుపుతూ ఉండగా ఖచ్చితంగా నువ్వు కార్యం చేస్తాను, ఆశతో నేను వస్తున్నానని నువ్వు మనసులో అనుకుని ఉన్నావు ఇంటి దగ్గర. దానికి ఆల్రెడీ పరిష్కారం దేవుడు ఇక్కడ ఇచ్చేశాడు. నీకు ఆల్రెడీ పరిహరించేశాడు, నీకు ఆల్రెడీ విమోచించేశాడు, దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు, దేవుడు ఆల్రెడీ విడుదల ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట అక్కడ ఉన్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడెను, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించెను. హల్లెలూయా. బా ఏంటంటే బహుగా ఫలించడం చూస్తాం కానీ బహుగా
క్షమించాడంట మన దేవుడు. ఆది కాండంలో దేవుడే ఉన్నాడంటే 1:28 మీరు ఫలించి విస్తరించమంటున్నాడు. కానీ కొత్త నిబంధన యోహాను సువార్త 15:8 కొద్దిలోకి ఏమంటాడంటే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. ఆమెన్. మనం ఫలించడం మాత్రమే కాదు, బహుగా ఫలించాలి. నిజంగా నువ్వు దీవించబడటమే దేవుడి ఉద్దేశం అయితే దేవుడు ఏం చేస్తాడంటే పేతురికి 4 చేపలు ఒడ్డున పడమని చెప్పి ఈ 4 చేపలు తీసుకుని లోనికి తిననివాడు. ఒకవేళ పేతురే బాగుపడాలని దేవుడు అనుకున్నట్లయితే పేతురు బోటుని నింపేసి దేవుడు ఇంటికి పంపేసేవాడు. అది కూడా చేయలేదు. మరేం చేశాడు? పేతురు బోటు నిండి పొంగి పొర్లేలా చేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పేతురు బోటు నిండటమే కాదు, పేతురు పక్కోళ్ళు ఎంతమంది ఉన్నారో అందరి బోట్లు కూడా నింపేశాడు యేసయ్య. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ గ్రామానికి మాత్రమే కాదు, నీ దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి సరిపడే విధంగా, ప్రపంచానికి వెక్కసమయ్యే విధంగా దేవుడు మనకిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా పొంగు పొర్లే అనుభవంలోనికి నడిపిస్తాడు. ఆమెన్. 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 నీ జీవితం పొంగు పొరలను దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు బహుగా ఫలించి విస్తరించి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఆమెన్. చెప్తారు మీరు? నేను బహుగా ఫలించే వ్యక్తిని, బహుగా ఫలిస్తున్నాను, ఫలిస్తూనే ఉంటాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతల 11:24 అనుకుంటుంది, వెదజల్లి, అబ్బా, వెదజల్లితే అభివృద్ధి చెందారా నష్టపోతారా? ఎంతమందికి వస్తే అంతమందికి ఆ పాస్టర్లు అందరూ కానుకలు ఇస్తానంటుందండి మా ఆవిడ. లాసిపోతారా? నెవర్. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 5 పైసలు బిళ్ళ తెలిసే మీకు ఎవరికన్నాను? ఆ రోజులు ఉన్నారా? 5 పైసలు వేసేవాడిని కానుక, 10 పైసలు వేసేవాడిని, పావళ వేసేవాడిని, ₹1 వేసేవాడిని, రూపాయి వేసేవాడిని. ఆ టైంలో 5 పైసలు అంటే ఐస్ క్రీమ్ వచ్చేది అప్పుడు ఏకంగా. మరి ఇప్పుడు ఎంత ఏకంగా ₹25 ఎంత అయిపోయింది కదా. అంటే ఆ 5 పైసలు ₹25 సమానం అన్నమాట. ఇప్పుడు అందులో నమ్మకం ఉన్నావు అనుకో నువ్వు, దేవుడు ఇందులో కూడా నీకు నమ్మకం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం అనేటువంటి దాన్ని నమ్ముతాను. నేను నాకు ఇచ్చే కానుకంటే నేను ఇచ్చే కానుక ఎక్కువగా ఉండాలనుకుంటాను ఎప్పుడు కూడా. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎప్పుడు పై చేయగా చేస్తూ ఉంటుంటాడు. అలాగని చెప్పి అప్పులు అడగండి, డబ్బులు అడగండి ఎవరు కూడాను. మీరు వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడ్ చేసినా కూడా రూపాయి కూడా ఇవ్వను నేను. చాలా పిసినారు నేను. అడగండి మా ఆవిడని కావాలని. దేవుడు చెప్పాడు అనుకోండి, ఏదైనా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. అది మీరు చేయలే, ఏం చేయలేని తెలుసా? దేవుడు పాదాలు అట్టేసుకొని వెళ్ళిపోయి ఏసయ్యా జోషి బ్రదర్తో మాట్లాడు, ఏదో చేయి నువ్వు అంటే అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం జరిగినా దేవుడి వైపు చూడాలి తప్ప మనుషుల వైపు అసలు చూడొద్దు. ఏ మనిషి సహాయం కోసం ఎదురు చూడొద్దు. దేవుడి వైపు చూస్తే ఏ మనిషినైనా నీకు సహాయం చేసేలా చేస్తాడు. హల్లెలూయా. 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 కాబట్టి ఇక్కడ ఏది జరిగినా ఇది నా శాపమేనేమో అనుకుంటారు చాలామంది. ఏది జరిగినా సరే, యోబు గారి దగ్గరికి మరి చాలామంది స్నేహితులు వచ్చి, యోబు నీకు ఎందుకు ఎలా జరిగింది తెలుసా? శాపం ఇది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ఎక్కడో లోపం చేసావు. బైబిల్లో ఒక సంఘటన జరుగుతుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పౌలు అపోస్తుల గారు 28:3 చూసినట్లయితే, అపోస్తుల గారు 28:3 చూసినట్లయితే, అపోస్తులైన పౌలు గారు వాళ్ళంతా కూడా ఒక ప్రయాణం గుండా వెళ్తూ ఉన్నారు. సడన్గా ఏమైందంటే ఒక దీవిలోకి వెళ్తారు. అక్కడ బాగా చలి పెడుతుందని చెప్పి కట్టెలన్నీ మోసుకొచ్చి మంటేస్తారు. ఈ లోపల మంటేసినప్పుడు ఏమైంది, పౌలు గారి చేతిని ఒక పాము కాటేస్తుంది. విష సర్పం, భయంకరమైన సర్పం. అంతవరకు వాళ్ళంతా మంచిగాను ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారనమాట, ఎప్పుడైతే ఈ యొక్క సర్పం కాటేసిందో చూడండి 28:3, అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పం కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అంతే, ఇంకొచ్చేస్తాయి మాటలు. నక్క గోతులో పడితేనంట నలుగురు, ఒక్కరు కాదు నలుగురు రాళ్ళు వేస్తారంట. తర్వాత ఏమైంది, అప్పుడు తర్వాత వచ్చిన చూద్దాం. 28:4 వచ్చిన మనం చూసినట్లయితే, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతివేలు వేలాడు చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు, అర్రర్రే, పాముకి నరహంతకుడికి సంబంధం ఏముందంటారండి? సంబంధం ఏమైనా ఉన్నదా? నరహంతకుడు ఏం నరహంతకుడు చేశాడు? ఏం తప్పు చేశాడు? విన్నారా? ఏం తప్పు చేశాడు? ఎవరిని మర్డర్ చేశాడు? అక్కడ చేశాడా లేదా? తప్పు చేయటం ఎంతో, తప్పు చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా అంతే.
నరహంతకుడు అయిన ఏ నరహంతకుడు ఎక్కడ? ఎవరు నరహంతకుడు చేశాడు? తెపను చనిపోతుంటే చంపేవాళ్ళు బట్టల దగ్గర కాపలా ఉన్నాడంట. చూడండి మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలిసి ఎంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారో. ఈయన నరహంతకుడు, ఈ మనుషుడు నరహంతకుడు. తర్వాత వచ్చిన చూద్దాం 5వ వచనం. నరహంతకుడు అని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫ్లాష్ బ్యాక్లోకి ఎక్కడికో వెళ్ళిపోయి అలా చేశాడు కాబట్టి ఈ యొక్క తప్పిదం ఇతను వదిలిపెట్టిందా? ఖచ్చితంగా ఇతను నరహత్య చేశాడు కాబట్టి ఇదిగో సర్పం కాటుకి ఇతన్నే చచ్చిపోతాడు ఇతను అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట? ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుకు వస్తూ ఉన్నాడంట. ఇతడు సముద్రం నుంచి తప్పించుకుని న్యాయ మతనిని బతకని ఇదని తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారంట. నరవలేని నాలుక అంటే ఇది తెలుసా మీకు విషయం? నాలుకలో నరాలు ఉండవు. మెలికల గిలక పలకల నడుమ భలే ఉంటుంది కదా. ఇది ఇక్కడ గిరగిర తిరుగుతుంటుంది, అస్సలు దానికి నరాలు ఉండవు కదా. అయితే మనుషులు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పౌలు గారు ఎవడేమన్నా సరే ఏం పట్టించుకోవట్లేదు, వండర్ఫుల్ లైఫ్, ప్రేయర్ఫుల్ లైఫ్, హల్లెలూయా, ఫెయిత్ఫుల్ లైఫ్ అలా ఉంటుందన్నమాట. అంతేగాని ప్రతిదానికి ఆవిడ ఇలాగందండి, ఇలా కుసించిపోతారు. ఎంత ఉన్నా మనిషి కాస్తాను అలాగా అసలు ఎప్పుడు పట్టించుకోకండి. ఎవరేమన్నా కూడా నువ్వేంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, అంతే ఎనఫ్. అంతేగాని వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నా వీటి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. పౌలు గారి జీవితం చూడండి, ప్రార్థనాపరుడు, విశ్వాసపరుడు కాబట్టి వెంటనే ఛే అని ఇలా తీసి పడేయాడు అంతే. ఆయన నేను ఎలాగైతే నా రోగాన్ని తీసి పడేయాను, ఆయన కూడా పామచ్చి అని పడేయాడు ఆయన అంతే. అంతే పక్క అయ్యో నేను నరహంతకున్నా, అవును నేను అలా చేశాను, అయితే నేను చచ్చిపోవాల్సిందే, ఆమెన్ అని చచ్చిపోయి ఉంటే అయిపోయింది అక్కడితోటి. ఆయన ఆమెన్ చెప్పలేదు, ఏం చేశాడు? కామ పెట్టాడు. ఆగండ్రా బాబు దీనికి పరిష్కారం ఉందని చెప్పి వెంటనే దాన్ని ఏం చేశాడంట? సమస్యకి ఈయన సమాధి అయిపోలేదు, సమస్యని ఈయన సమాధి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య ఈయన అంతమొందించలేదు, ఈయన సమస్యను అంతమొందించాడు. ఆ పామును అగ్నిలో వేసి దాన్ని హతమార్చాడు, కానీ ఈయన హతం అవ్వలేదు. మీలో ఎంతమంది అలా చేస్తున్నారు? మీకు వచ్చిన సమస్య హతమైందా, లేకపోతే మీరు హతమవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంక ఈ సమస్య నుంచి నేను జయించలేను బ్రదర్, ఈ అప్పు నుంచి నేను బయటపడలేను బ్రదర్, ఇంక నాకు పెళ్ళి అవ్వదు బ్రదర్, ఇంక ఇంటర్వ్యూ నేను పాస్ అవ్వలేను. ఎవరు కానీ ఫోన్ చేశారు నాకు, చాలా ఇంటర్వ్యూలు వస్తున్నాయి కానీ బ్రదర్ భయం వేస్తుందంట. ఏంటంట? అసలు వెళ్తలేదు, ఇంతకని వెళ్తే ఏమవుతుందని ముందే భయపడి వెళ్తలేదంట. అసలు నిజంగా ఇది ఒక స్పిరిట్ అనమాట. అయితే చూడండి, ఎప్పుడైతే అతడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు, ఆమేన్. అయ్యి బాబోయ్, ఈ గోతులో పడ్డ నక్కేం చేసిందంట? జంప్ చేసి పైకి వచ్చిందంట. చంపేద్దారు అనుకున్న వాళ్ళు కనుక ఏమైంది? ఇప్పుడు చూడండి తర్వాత ఏమంటున్నారు? ఏ హాని పొందలేదు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంట ఆయన? అప్పుడు దాకా నరహంతకుడు అన్నటువంటి నరవలేని నాలుకలు ఇప్పుడు మళ్ళీ రూట్ మార్చేసాయంట. ఏమంటున్నాయంట? చచ్చినో కనిపెట్టారు, ఏమవ్వలేదు. చాలా జోపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూసి అభిప్రాయం మాని, అయ్యి బాబు అప్పుడేమన్నారు? నరహంతకుడు. వెంటనే ఎంత టైం పట్టిందండి? 10 సెకండ్లు పడుతుందా? మరి స్టేటస్ మనుషులు ఎంతసేపులో మార్చేస్తారు? కాబట్టి మనుషుల స్టేటస్ కరెక్టేనా? ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఏమో దేవత అంటున్నారు, ఈ రిపోర్ట్ అట్టుకుని పరలోకి వెళ్ళిపోతే సరిపోతుందా? ఇప్పుడు అంతకుముందే నరహంతకుడు అన్న, మరి ఏ రిపోర్ట్ తీసుకుందాం? ఏ రిపోర్టు తీసుకోవద్దు, వాళ్ళ రిపోర్టు. హల్లెలూయా. దేవుడిచ్చిందే ఫైనల్ రిపోర్టు, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్ కాదు, డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చెప్పింది ఫైనల్ కాదు, దేవుడు చెప్పింది ఫైనల్. హల్లెలూయా. అందరూ లాజర్ బాడీ ఎక్కడ, లాజర్ బాడీ, లాజరు సమాధి, ఇదే మాట్లాడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నేను జీవాన్ని ప్రకటించడానికి వచ్చాను. హల్లెలూయా. బాడీ ఎక్కడ అంటలేదు, లాజరు బయటికి రా. మృతులను సజీవులుగా పిలిచాడు, సజీవులే బయటకు వచ్చాడు. హల్లెలూయా. సమస్యలు పరిష్కారాలుగా ప్రకటించండి, పరిష్కారాలు మీకు బయటకు వస్తాయి. ఆమేన్, ఆమేన్. అప్పులు శవాలు లాంటివి, మరి ఏం చేయాలి? ఐశ్వర్యం జీవం లాంటిది అనమాట. ఐశ్వర్యం ప్రకటించండి. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. ఆమేన్. నేను పలుకుతున్నాను, కలుగుతూ ఉంటుంది. నేను విత్తనాలు వేస్తున్నాను, ఇప్పుడు రూపాయలు విత్తనాలు వేస్తున్నాను, కోట్లల్లో కోసుకుంటాను నేను. ఆమేన్. కనీసం ఆమెను చెప్తే మీరు కూడా కోసుకుంటారు. ఎంతసేపు అని కోసుకుంటాను? పేతురు బోటు నిండిపోయి నా బోటు నిండిపోయి పొలుతుంటుంది. మరి మీరు పక్క పక్కన అందుబాటులో ఉంటే మీ బోట్లు కూడా నింపుతాను నేను. లేకుండా మీరు పడుకున్నారు అనుకోండి, నేనేం చేస్తాను? అంతే కదా. ఇప్పుడు ఆన్లైన్లోకి రాలేదు చాలామంది, వాళ్ళ బోట్లన్నీ ఎక్కడ ఉన్నాయి, నేను ఏం చేస్తాను? ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్న బోట్లు ఇవన్నీ మాట. ఇప్పుడు ఏం చేస్తాను? నా బోటు నిండి పొంగు పొరులుతుంది కాబట్టి, పేతురులు అంటుంది కాబట్టి నేనేం చేస్తాను? మీరు పిలిచినప్పుడు దగ్గరలో ఉన్నారు కాబట్టి మీ బోట్లు కూడా నింపేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి అందుబాటులో ఇస్సాకు ఎవరున్నారు? లోతు ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? లోతును కూడా నింపేశాడు.
ఆమేన్. అభివృద్ధి చెందే వాళ్ళకి అందుబాటులో ఉండండి. అర్థమైందా? ఆశీర్వదించబడే వారికి అందుబాటులో ఉండండి. ఫలించి విస్తరించే వారికి అందుబాటులో ఉండండి. నాకు ఎంతమంది అందుబాటులో ఉంటారు? ఎవరో చేయత్తలేదు. నేనేం చేయలేను దానికి. ఎందుకంటే దేవుడు చూసి ఆమె నన్ను ఎత్తాడనమాట. ఎవరైతే చేయిస్తారో వాళ్ళు అందుబాటులో ఉన్నట్లు లెక్క చేసుకుని దేవుడు దూత రాసేసుకుంటారనమాట. ఇదిగో వీళ్ళు చేయిస్తారు అని చెప్పి మీ బోట్లు అన్నీ చూస్తారనమాట. నింపేద్దారని చెప్పేసి. వీళ్ళు ఎవరు చేయట్లేదు, వీళ్ళకి అందుబాటులో లేరు అనుకుంటాడు అనమాట. హల్లెలూయా. సీరియస్గా తీసుకోండి, సిల్లీగా తీసుకోకండి. ప్రతి విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 145 కీర్తన 9వ వచనం చూసినట్లయితే యెహోవా అందరికీ ఉపకారి. ఆమేన్, ఆమేన్. అసలు మన జీవితంలో సర్వనాశనానికి కారణం ఏంటి? ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను 1 మినిట్లోనే. జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు చెరపట్టబడుతున్నారు? ఎందుకు నాశనం అవుతున్నారు? ఎందుకు లాసిపోతున్నారు అంటేనంట జ్ఞానము లేక. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు అంటే జ్ఞానం వచ్చినప్పుడు కుమారుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చినాడు. జ్ఞానం లేనివాడు తండ్రికి దూరంగా ఉంటాడు. జ్ఞానం లేనివాడు దేవుని సంధికి దూరంగా ఉంటాడు. జ్ఞానం లేనివాడు వాక్యానికి దూరంగా ఉంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇది ఆల్ నైటర్గా ఉంటుంది, వాళ్ళకి ఒక అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జ్ఞానము లేక చెరపట్టబడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 28:13లో పౌలు విషసర్పం కరిస్తే కనీసం ప్రార్థన కూడా చేయలేదంటండి, కనీసం మోకరించలేదంట. సమస్యను అగ్నిలో పాడేశాడు. ఈ రోజున సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు చాలామంది. తెల్లారితే ఎగ్జామ్ అనగా పుస్తకం తెస్తారు చాలామంది. గందరగోళం తప్ప ఏముండదు వాళ్ళకి. సమస్యలో వెంటనే ప్రార్థన చేస్తే ఫలితం దొరకదు నీకు. మరేం చేయాలి? ఆల్రెడీ ప్రార్థన చేసి ప్రిపేర్ అయి ఉండాలి. ఆమేన్. సమస్య వచ్చినప్పుడు నువ్వు పలకడం నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడం నేర్చుకోవాలి. ఆమేన్. సమస్య వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉంటావంటే ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయినప్పుడు. ఎగ్జామ్ వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉంటావంటే, మాస్టర్ ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ధైర్యంగా ఎప్పుడు లేస్తావంటే ఆల్రెడీ నువ్వు సమాధానం నీలో ఉంటే నువ్వు ధైర్యంగా లేచి నిలబడతావు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నెంబర్ 1 జ్ఞానం లేకపోవటం, నెంబర్ 2 సోమరితనం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లోకి దొంగడు వచ్చాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఏం చేస్తాడు? దేవుడి చిత్తం, తీసుకెళ్ళిపో అంటే ఏం చేస్తాడు? హ్యాపీగా సర్దుకుని వెళ్ళిపోతాడు. అంతే కదా. ఈ పాట అస్సలు పాడకండి ఎప్పుడునే. ఎన్ని జరిగినా ఏం జరిగిన దేవుని చిత్తమా? ఎవరు చెప్పారు? దేవుని చిత్తము ఎన్ని తెలిసినా ఏదైనా దేవుని చిత్తం కాదు ప్రియులారా. నువ్వు చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. నీ ఇంట్లో దొంగతనం దేవుని చిత్తమా? మరేం చేస్తా అని చెప్పి ఏం చేస్తారు మీరు? ఇంకా బైబిల్ లేదు, ఏం లేదు, ఇంకా అన్ని పక్కన పెడతారనమాట. ఒకవేళ బైబిల్ చదువుకున్నా కూడా వెంటనే లేచి ఏం చేస్తారు? దొంగడు వచ్చిన వెంటనే మీరు ఆడి మీద దాడి చేస్తారా లేదా? ఎదుర్కొంటారు లేదా? అది దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీ మీద కారు చెత్తనా సరే, యాక్సిడెంట్ అయిపోతున్నా సరే, ఎన్ని తలచినా ఏది అడిగినా అంటే మరి ఏం చేస్తా? కారు ఆగుతుందా? ఇంకా అంతే. మనం ఎన్ని తెలుసుకున్నా ఇంకా కారు ఆగుతుంది ఏంటి? ఆగదు. దానికి ఎదురెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది. చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారు అన్నమాట. ఆచార క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఏది కూడా అసలు అలా సోమరితనం అంటారు. మరి ఇదంతా కూడా 35 సంవత్సరాలు బట్టి వ్యక్తిని దేవుడు అయ్యో 35 సంవత్సరాలు బట్ట బీ హీల్డ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాడా? లే పరిపెత్తుగా నువ్వు ముందా 35 సంవత్సరాలు బట్టి కూర్చుంటా. నువ్వు కాదు మొయటం, నిన్ను కాదు మొయటం, నువ్వు మొయ్యదాన్ని అన్నాడు. అంతే. నీ బద్ధకం పోవాలి ముందు, నీ సోమరితనం పోవాలి. లేచి నడు. హల్లెలూయా. అప్పుడు నీ స్వస్థత స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ సోమరితనం పోవాలి, నీ జ్ఞానం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వది ఏంటంటే అవిధేయత వలన, కంచి దాటిపోవడం వల్ల నీ జీవితంలో సర్వనాశనం అనేటువంటి జరుగుతుంది. మరి అక్కడ ఆదామవ్వల జీవితంలో సర్వనాశనం ఎప్పుడు వచ్చిందంటారు? ఆదామవ్వల జీవితంలో ఎప్పుడు నష్టం వచ్చిందంటారు? కంచి ఎప్పుడు దాటిపోయారు వాళ్ళు? అవిధేయత, దేవుడు మాట వినకపోవటం వల్ల. కాబట్టి జ్ఞానం లేకపోవటం, సోమరితనం, అవిధేయత, వాక్యం వినకపోవటం, అశ్రద్ధగా ఉండటం, వీటి వల్ల నీ జీవితంలో నాశనం అనేటువంటిది వస్తుంది అన్నమాట. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడవుతాడంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వాక్యాన్ని రాసుకోవడం నేర్చుకోండి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇదేదో స్కూల్ అనుకుంటారో ఏదనుకుంటారు, మీరు ఏమనవసరం.
ఎవరైతే మాట విని చక్కగా రాసుకుని దాన్ని ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకుంటారో ఐశ్వర్యవంతులు, వాళ్ళ శ్రద్ధ గలవారు అవుతారు అన్నమాట. మీకు ఏం తెలుసు బ్రదర్, మాకు పిల్లలు ఉంటారు, పనులు ఉంటాయి, చాలా తలపోట్లు ఉంటాయి, మళ్ళీ ఓ పుస్తకం తెచ్చుకుని రాసుకోవడం ఇది అంతా ఎక్కడ కుదురుతుంది మాకు అసలు చర్చికి రావడమే గ్రేటు. ఎన్ని పాటలు పడి మేము వచ్చాం, ఆ వాక్యం ఏదో ఒక మాట వింటాం, నిద్ర వస్తుంది, అది ఎన్ని బోల్డ్ తతంగాలు జరుగుతాయి. ఈ మధ్యలో మళ్ళీ రాసుకోవడం చేసుకోవడం ఇది ఎంత ఎక్కడ కుదురుతుంది మాకు ఇన్ని కండిషన్స్ అయితే మేము రాం. నా కోసం వస్తున్నారు మీరు ఏమన్నాను? ఖచ్చితంగా మీ ఆశీర్వాదం స్వతంత్రించుకోవడానికి మీరు వచ్చారు, మీ విడుదలను మీరు స్వతంత్రించుకోవడానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి నెల 4వ శుక్రవారం మీరు కమిట్మెంట్ చేసుకోండి, దేవుని సందులో నేను ఉంటాను, ఖచ్చితంగా నా ఆశీర్వాదం నేను అనుభవిస్తాను అని మీరు ఎప్పుడైతే తీర్మానాలు చేసుకుంటారో అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారో. ఆమేన్. స్తోత్రం దేవా, సర్వనాశనంలో నుంచి సర్వ సమృద్ధిలోకి నడిపించినందుకు మీకు వందనాలు. ఏది నష్టపోకూడదు. వాడు దొంగ దోచుకునేవాడు ఎవరి జీవితంలో ఏదైతే దోచుకున్నాడో అదంతా సమకూర్చుకునేలా నువ్వు చేసావు. యోబు జీవితంలో 2 అంతల ఆశీర్వాదాలు నువ్వు ఇచ్చావు. యోసేపు జీవితంలో సర్వనాశనమైన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నడిపించావు. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున ప్రభు ఎవరు ఏ స్థితిలో కోల్పోయారో నష్టపోయారో వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.